హలో హాయ్. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నది మన అమ్మో నాన్నో లేక మన కుటుంబ సభ్యుల్లో ఒకరో అన్న దృక్పథంతో ఒకవేళ వైద్యం చేస్తే అదే నిజమైన వైద్యం. అదే ఇక్కడి ఫిలాసఫీ. అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటేనే ప్రజల నుండి డబ్బులు దోచుకునే ఒక వ్యాపార సంస్థలు లేదా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే వ్యాపార సంస్థలు అని అందరూ అనుకుంటుంటారు. కానీ 10 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఈ దృక్పథం వాళ్ళ ఫిలాసఫీయే టోటల్ డిఫరెంట్గా ఉంది. ఈ కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురునాథ్ రెడ్డి గారు ఈజ్ విత్ మీ ఆన్ మై స్పెషల్ సిరీస్ ద చీఫ్ స్టోరీ ఓన్లీ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్. Hello sir, how are you doing? I'm fine అండి. Thank you so much. So good to see you. Yes. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు చాలా మందికి ఒక 2 దశాబ్దాలుగా ఎంతో మందికి మైండ్లో ఇది నాటుకుపోయింది. కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఏంటంటే వాళ్ళు ప్రజల్ని ఆర్థికంగా దెబ్బతీస్తారు. మనం అక్కడికి అడుగు పెట్టామంటే పూర్తిగా పిండేసి కంప్లీట్గా నిర్వీర్యం చేసి కానీ పంపించరు అని ఒక దృక్పథం, ఒక ఒపీనియన్ ఉంది. మీరేమంటారు దాని గురించి? బికాజ్ మీది కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్. ముందు నేను కాంటినెంటల్ హాస్పిటల్స్ గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇది స్థాపించినప్పటి నుంచి కూడా నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ దృష్టితో చేయలేదు. ఓకే. ఎవరు మన అడిగినా కూడా నేను ఏమంటానంటే ఇది కాంటినెంటల్ కార్పొరేట్ హాస్పిటల్ కాదు, ఇది ఒక సంస్థ, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్. నేను ప్రతిసారి డాక్టర్స్కైనా కూడా, నర్సెస్కైనా కూడా, లేకుంటే హాస్పిటల్లో ఏం ప్రోగ్రామ్స్ అయినప్పటికీ కూడా ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్ అంటే నాకు కొద్ది కోపం వచ్చేస్తుంది. ఇమీడియట్లీ కరెక్ట్ చేస్తాను వాళ్ళని. దిస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటాను ఇన్స్టిట్యూషన్ అంటే నేను అమెరికాలో అన్నేళ్ళు ఉన్న తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడానికి రాలేదు. మీరు అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. ప్రజల్లో హాస్పిటల్స్ గురించి, వైద్యుల గురించి నమ్మకము ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. దీని కొరకు ఏమైనా చెయ్యాలి, దీని సొల్యూషన్ ఏంటిది, ఇది ఎలా మనం అరకట్టుకొని వీ కెన్ అగైన్ ఇంక్రీజ్ ద కాన్ఫిడెన్స్ ఫర్ ది పేషెంట్స్. ఇదంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా స్టార్ట్ ఉంది. మా అమ్మగారు, మా నాన్నగారు నేను వచ్చినప్పుడు అమెరికా నుంచి వాళ్ళని డాక్టర్ హాస్పిటల్స్ తీసుకెళ్ళినప్పటికీ ఇదంతా చూస్తుంటే ఎంతో అయోమయంగా ఉండే. సో ఐ సెడ్ ఐ విల్ ఓన్లీ డూ అన్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ హాస్పిటల్. ఇక్కడ మన యాజ్ ఎ గివింగ్ బ్యాక్, ఒక తెలుగు వారిని కనుక ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు అవర్ సిటీ అండ్ స్టేట్ అండ్ కంట్రీ అని ఆ భావంతో వచ్చాను. ఆ భావంతో ఇది నేను ఎస్టాబ్లిష్ చేశాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కార్పొరేట్ హాస్పిటల్ అండ్ అన్ ఇన్స్టిట్యూషన్? అది ముందు చెప్తాను. అది అర్థం చేసుకుంటే మనకు మీరు అడిగిన ప్రశ్నకు, మీరు అడిగిన వెరీ రెస్పాన్సిబుల్ క్వశ్చన్, వీ కెన్ ఆన్సర్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన పదము అది ఇట్ హ్యాస్ కమ్ ఆన్ ఎ కమర్షియల్ లెవెల్. ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఫార్ ప్రాఫిట్ హాస్పిటల్స్ అంటాం అమెరికాలో. ఇప్పుడు అమెరికాలో సుమారుగా కేవలం 20-25% వరకే ఫార్ ప్రాఫిట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్. 70-75% వరకు పబ్లిక్ హెల్త్ స్పియర్లో దీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ హాస్పిటల్స్ అంటాం అక్కడ. ఓకే, మన దగ్గర ఆ పదం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ద హ్యాండ్స్ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా టు ఫోకస్ మచ్ ఆన్ హెల్త్ కేర్. ఆ జీడిపిలో మనం కాంట్రిబ్యూట్ చేస్తే సుమారుగా 1%, 1.5%. అందుకొరకే ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాయి. వచ్చినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ చార్జ్ చేస్తుంటే అది కమర్షియల్ రూపంలో ఉంటుంది కదా. సో ద వర్డ్ కార్పొరేట్ హ్యాస్ కమ్ లైక్ దాట్, కార్పొరేట్ హాస్పిటల్స్ అనేసి. అందులో తప్పేం లేదు. టు సే కార్పొరేట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. Because obviously this is a private hospital. You can call corporate, you can call a business hospital, you can call a private hospital. దానిలో తప్పు ఏమీ లేదు. కానీ ఓవర్ ద లాస్ట్ 20 years ఏమైపోయిందంటే ప్రజలు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టడం జరిగినప్పటికీ ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏంటంటే ఇక్కడ పోతే ఇంత చార్జ్ చేస్తారు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే
అప్పుడు మనకున్న ఉస్మానియా, గాంధీ, ఇప్పటికైనా ఉన్న ఈ హాస్పిటల్స్, నిజామ్స్ అయినా ఏమన్నా కూడా అక్కడ వెళ్తే మీ ఖరీదు చాలా తక్కువ. కానీ ప్రాబ్లము మీ కేరు సరిగ్గా అందుతలేదు, అందువరకే కార్పొరేట్ హాస్పిటల్స్కి వస్తారు. అక్కడ దోసుకుంటున్నారు అనే భావంతో వాళ్ళకు యూనో ఉంటుంది. అండ్ ఒక బీద ప్రజకు వచ్చినప్పటికీ సర్జరీ చేయాలంటే యూనో ప్రైవేట్ హాస్పిటల్లో తప్పకుండా ఖర్చు అవుతుంది. అది వాళ్ళు ట్రాన్స్లేట్ ఎలా చేసుకున్నారంటే ఈ హాస్పిటల్ దోసుకుంటుంది అనేసి. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఓకే, మనకు కూడా చాలా తప్పులు జరిగినాయి, అవి కొన్ని వివరిస్తాను మీకు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ కార్పొరేట్ అండ్ కాలింగ్ కాంటినెంటల్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ అంటే, నేను ముందు రోజు నుంచి కూడా కాంటినెంటల్లో మా కొన్ని సూత్రాల ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఏమనగా, ఇక్కడ పనిచేసే డాక్టర్స్ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో వాళ్ళకు అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండి మంచి యూనివర్సిటీ కాలేజ్ నుంచి వాళ్ళు డిగ్రీలు పొందారు, ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, మానవ సేవేన మాధవ సేవ అనుకున్న ప్రిన్సిపల్స్తో ఉన్న డాక్టర్సు అలాంటి వాళ్ళను నేను సెలెక్ట్ చేస్తాను. కానీ ఎప్పుడు కూడా 100% కరెక్ట్ కామ్ మనం. ఓకే, 90% వరకు కాంటినెంటల్ హాస్పిటల్లో డాక్టర్స్ ఆర్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్. అట్లున్నప్పటికీ ఏమవుతుందంటే, ఒక పేషెంట్ను చూసేటప్పుడు వాళ్ళ దృష్టి డబ్బు మీద పోది. ఇవాళ 10 మంది పేషెంట్స్ చూసాము, నాకు ఇంత ఇన్కమ్ కావాలి ఈరోజు, నేను మళ్ళీ పోయి కారులో కూర్చున్న వరకు 2 లక్షలు సంపాదించాలి. ఆ భావంతో ఉన్న డాక్టర్స్ దే ఆర్ నాట్ రైట్. సో వన్ ఈజ్ సెలెక్టింగ్ ద రైట్ ఫిజిషియన్స్, బికాస్ అల్టిమేట్లీ హెల్త్ కేర్ డెలివర్ చేయాలంటే డాక్టర్సే కదండి. ఓకే, రెండోది మన మూల సదుపాయాలు కలిగించడం. ఒక హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్స్ ఏం చేస్తారు, సరే రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకుంటారు, ఒక హోటల్ తీసుకుంటారు, అందులో 200 బెడ్స్ అంటారు, ఫైర్ సేఫ్టీ ఉండదు, గాలి సేఫ్టీ ఉండదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ ప్రాబ్లమ్. ఎందుకంటే కమర్షియల్ ఇంట్రెస్ట్. ఇక్కడ 200 బెడ్స్ పెట్టేస్తే దే నాట్ worried, they're not concerned about the quality outcome of the patients, correct? They want to make money. ఒక్కొక్క బెడ్కి వేస్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, లేకుంటే ఇంత చోటు ఉంటే ఎంఆర్ఐ పెట్టేస్తారు, సిటీ పెట్టేస్తారు. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ హ్యాపన్. సో మౌలిక సదుపాయాలు కలిగించడము ఒక మంచి సంస్థానంలో, ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్. అందుకొరకు మీరు కాంటినెంట్ హాస్పిటల్ తిరిగి చూస్తుంటే ఏమవుతుంది, ఈ హాల్వేస్ అన్నీ కూడా 8 feet కారిడార్స్, ఇవన్నీ హెల్త్ కేర్ కోడ్కు సంబంధించింది. నేను యాక్చువల్గా ఎంటర్ అవ్వగానేనండి, నార్మల్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతే అస్సలు జనం ఇట్లా అంటే ఇంకా అసలు ఒక రైల్వే స్టేషన్ లాగా, ఒక బస్ స్టాప్ లాగా అట్లా ఫుల్ జనాలతో నిండిపోయి, అఫ్కోర్స్ అంటే హాస్పిటల్స్ అంటేనే జనాలు ఉంటారు, కరెక్టే. బట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్కి రైట్కి అట్లా లేకుండా ఒక ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా ఉంది, హాయిగా ఉంది. లోపలికి వస్తుంది, ఇది హాస్పిటల్లోకి వస్తున్నానా, నేను ఏదైనా రెస్టారెంట్లోకి వస్తున్నానా అన్న ఒక ఫీలింగ్తో ఎంటర్ అయ్యాను యాక్చువల్గా. అండ్ ఎవ్రీ ఫ్లోర్ ఇట్ వాస్ లైక్ దట్, ఇట్ వాస్ సైలెంట్ అండ్ దే వాజ్ లాట్ ఆఫ్ నాట్ టూ మెనీ పీపుల్ అరౌండ్, క్రౌడీగా లేదు. I wanted to explain this. అంటే హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ దిస్? ఇది ఆన్ డే టు డే బేసిస్ ఇలాగే ఉంటుందా, లేకపోతే ఈ రోజు ఇలాగుందా? లేదు ప్రేమ గారు, ఇది మీరు ఎప్పుడైనా రాండి, మీరు అడిగే ఇప్పుడు ఈ సో కోఇన్సిడెంటల్. ఒక గంట సేపు ముందు ఒక డాక్టర్ గారి అమ్మాయి వచ్చింది, వాళ్ళ మదర్ ఇన్ లా కొరకు కన్సల్టేషన్ కొరకు. ఆ డాక్టర్ చాలా పెద్ద డాక్టర్, ఇప్పుడు రిటైర్ అయ్యాడు ప్రొఫెసర్గా గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి. వాళ్ళ అమ్మాయి వచ్చినప్పటికి ఏమన్నది, ఫస్ట్ 5 minutes తర్వాత, డాక్టర్ గారు ఎంత సైలెంట్గా ఉంది, మీరు అన్నట్టే ఎగ్జాక్ట్గా అన్నది. అయితే నేను నాకు చెప్పాను, సుమారుగా ఈరోజు హాస్పిటల్ సెన్సెస్ మొత్తం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ కలిస్తే 300 పైన ఉన్నారు. ఓకే, మోర్ దెన్ 300 పేషెంట్స్ ప్లస్ అవుట్ పేషెంట్స్ 10 గంటల నుంచి మొదలవుతుంది హాస్పిటల్లో. దీన్ని హాస్పిటల్ ఒకటి ప్రత్యేకత ఏంటంటే, కాంటినెంట్స్ గురించి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు వీ హావ్ మేడ్ మల్టిపుల్ ఎంట్రన్సెస్. ఓకే, డీసెగ్రిగేషన్ ఆఫ్ ద పేషెంట్ ఫ్లో. సో అందుకొరకే లాబీలో మా దగ్గరగా చాయ్ కొట్టు లేదు. ఓకే, మేము ఒక 100 seats ఇవ్వలేదు అక్కడ. అందరు అక్కడ కూర్చొని మాట్లాడటము, ఆర్చటము, పెద్దగా బాధపడటం లేదు. లిఫ్ట్స్ దగ్గర మా దగ్గర సుమారుగా 16 లిఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా 5 లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం.
దిస్ ఇస్ ఆల్ టు డీసెగ్రిగేట్. ఓకే. మొత్తం హాస్పిటల్ ఈస్ట్ వెస్ట్ కారిడార్స్లో సెగ్రిగేట్ చేశాము. అంటే డాక్టర్స్కి అందరికి కూడా, నర్సెస్కి వీళ్ళందరికీ కూడా వెస్టర్న్ సైడ్లో నుంచి వాళ్ళు పోవడము రావడం జరుగుతుంది. పేషెంట్స్కి అందరికి కూడా ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ బ్లాక్స్ కంప్లీట్గా సెపరేట్గా ఉన్నాయి. యూనో ఇవన్నీ ఉన్నప్పటికీ మీకు జనాలు ఒక చోట కనిపించరు. మా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇది ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్. నేను అమెరికాలో ఉన్నందుకు అన్ని రోజులు నన్ను కష్టపడి సంపాదించినందుకు భారతదేశంకి వచ్చి ఈ భూమిలో పెట్టాను. ఓకే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో ఇవన్నీ బట్ మంచికి పెట్టారు. మీరేదో మీరు ఒక పెద్ద విల్లా కట్టుకోవడానికి పెట్టలేదు ఇక్కడ. మంచికి పెట్టాను. ఎందుకంటే మా ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ కూడా ఇది పేషెంట్స్ వాళ్ళ గెస్ట్ రిలేషన్స్ కొరకు అక్కడ కలిగించాం. అక్కడ ఫుడ్ కోర్టు, యూనో అక్కడ డైనింగ్ ఏరియాస్, ల్యాబ్ డయాగ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాం. దానివల్ల మీరు లాబీలో ఎంటర్ అయితే వీళ్ళందరూ జనాలు కనపడరు. మళ్ళీ మా డిశ్చార్జ్ కౌంటర్ సెపరేట్గా ఉంది. ఓకే, సో దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి డిడ్ దిస్. ఎందుకంటే పేషెంట్ దగ్గర నుంచి వేరే పేషెంట్కు జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గుతూ తుమ్ముతూ జ్వరంతో వచ్చినప్పుడు ఇది ముఖ్యంగా ఇప్పుడు చాలా ఫ్లూ సీజన్. ఇప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు ఏమైంది, మన ఫ్లూ ఎక్కువ కనిపించలేదు, ఎందుకంటే అందరికి మాస్క్స్ ఉండే. ఇప్పుడు ఏమైంది, నోబడీ ఈజ్ వేరింగ్ మాస్క్. సో ఒక్కడి నుంచి ఒకరికి ఫ్లూకు బాగా వ్యాపిస్తుంది. ఇప్పుడు మా హాస్పిటల్లో సుమారుగా 30% పేషెంట్స్ అందరూ ఫ్లూతోనే ఉన్నారు. ఓకే, సో బట్ వెన్ వి సెగ్రిగేట్ ద క్రౌడ్స్, వాళ్ళని ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడి నుంచి యూనో హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, ఇదంతా ప్రాపర్గా ఆలోచించి ఈ ఆర్కిటెక్చరు, ఇది ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ రూపంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు యూనో ఎలా ఉండాలనో వితౌట్ కాంప్రమైజింగ్ యూనో మన ప్రిన్సిపల్స్ ఇన్ కన్స్ట్రక్షన్, అది చాలా ముఖ్యం మనకు. దానివల్ల మేము మా పేషెంట్స్ ఇవాళ ఆ సక్సెస్ అనుభవిస్తున్నారు. డాక్టర్ గారు, నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్. ఇప్పుడు వెస్టర్న్ ఈస్టర్న్ కంట్రీస్లో, అంటే ఐ బీన్ టు దోస్ కంట్రీస్ ఆల్సో, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ మై వర్క్ వెళ్ళినప్పుడు చూస్తే హెల్త్ కేర్ అన్నది వాళ్ళకి చాలా ముఖ్యమైన ఒక అంశం. హెల్త్ కేర్, అది కూడా హెల్త్ కేర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే చాలా దేశాల్లో ఆరోగ్యం చాలా అందుబాటులో ఉంటుంది, అండ్ యాక్సెసిబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ మన దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఏరియాకి ఒక హాస్పిటల్ ఉంది, అయినా కూడా ఆరోగ్యం ఎందుకు ఇంకా ఇట్స్ స్టిల్ నాట్ అఫోర్డబుల్, స్టిల్ నాట్ యాక్సెసిబుల్, స్టిల్ ఎందుకు మనం ఇంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఆరోగ్యం పొందటం కోసం? నీకు 2-3 విషయాలు చెప్తాను దీని గురించి. ఓకే, శివ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి ఫేమస్ పర్సన్, బ్రిటిష్ పోయిట్ ఒక టైంలో చెప్పారు. అది అక్షరాల నిజం. ఓకే, ఏ మనిషి కానీ, ఎనీ సిటిజన్, ఎనీ హ్యూమన్ బీయింగ్, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. చాలా చాలా ముఖ్యం అది. సో వెస్టర్న్ కంట్రీస్, ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ వాళ్ళు హెల్త్కు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఓకే, మనం అనుకుంటాం అమెరికా లాంటి దేశం ఓకే ఇంత రిచ్గా ఉన్నప్పటికీ కూడా యూనో వాళ్ళు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కానీ హెల్త్లో ఫోకస్ చేశారు. ఎవ్రీ సిటిజన్కు హెల్త్ కేర్ మనం అందచేయాలనేసి. ఎలా చేస్తున్నారు, కంపెనీస్ ఉన్నప్పటికీ వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తారు పేషెంట్స్కి. దే టేక్ కేర్ ఆఫ్ దర్ ఎంప్లాయీస్. అది చాలా ముఖ్యం. రెండవది గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ పాలసీస్లో పేషెంట్స్ 60 ఏళ్ళ తర్వాత, 65 ఏళ్ళ తర్వాత మెడికేర్ పాలసీ అని ఉంటుంది, వాళ్ళందరికీ కవర్ చేస్తారు. 65 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నప్పటికీ బీద ప్రజలు ఉంటే స్టేట్ మెడికేడ్, ఇప్పుడు మన దగ్గర ఆరోగ్యశ్రీ ఎలా ఉందో స్టేట్ మెడికేడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేసి వాళ్ళకు ఇన్సూరెన్స్ అందిస్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకు డాక్టర్స్తో అపాయింట్మెంట్ దొరకడము, లేకుంటే హాస్పిటల్ వెళ్ళడము కొద్దిగా సులభంగా అవుతుంది. ఓకే, కానీ ఒక్క కాంట్రాస్టింగ్ విషయం నేను చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే 10 సంవత్సరాలు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ తిరిగి వచ్చి, ఆల్దో ఐ స్టిల్ కీప్ ట్రావెలింగ్ టు అమెరికా. ఇప్పుడు నేను ప్రతి చోట నుండి ఏం చెప్తున్నానంటే, నా పబ్లిక్ స్పీచెస్లో లేకుంటే ఎవరికి చెప్పాలనుకున్నప్పుడు, ఎస్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్. ఓకే, the pendulum has swung. Okay, since when? Since the last few years. Okay. See, అమెరికా 10 ఏళ్ల నుంచి అయితే కాదు. 10 ఏళ్ల నుంచి కాదు. ఓకే, అబ్సల్యూట్లీ నాట్. ఇప్పుడు చూడండి అమెరికాలో ఏమవుతుంది ఈరోజు, అమెరికా ఇస్ స్పెండింగ్ $4.5 trillion. మన దగ్గర బిలియన్ అంటేనే మనం
Right, right. we'll get closer. నాట్ ఓన్లీ ఇన్ అమెరికా అండి, యూకే ఆల్సో నేషనల్ హెల్త్ స్కీమ్ ఉంది వాళ్ళది. సచ్ అ బ్రిలియంట్ స్కీమ్. Right, national health scheme. Most of the European countries Yeah. also have national health scheme. Exactly. అందుకొరకు ఇక్కడ సోషలైజ్ మెడిసిన్ అంటాం. కానీ వాళ్ళ పాపులేషన్ ఎంత అండి? See, Netherlands has supposed to have the best healthcare system. There are few million people. మన హైదరాబాద్ కూడా సెన్సస్ కాదు. అయినప్పటికీ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. వీ కాంట్ కంపేర్ దో స్మాల్ కంట్రీస్ దట్ హ్యావ్ ఎక్సెల్డ్ వెన్ కంపేర్ టు 1.4 బిలియన్ పీపుల్. సో నేను ఎందుకు మన హెల్త్ కేర్ సిస్టము ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అండ్ వై వీ కెన్ సే ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వారికి కూడా ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్కు యాక్సెస్కు బాగా ఈజీగా అయింది. ఓకే, ఇప్పుడు పేషెంట్స్ హెల్త్ చెకప్కి వచ్చారనుకోండి, మనం యాన్యువల్ హెల్త్ చెకప్ అంటున్నాం పేషెంట్స్ గురించి. అయ్యా బాబు మీరు ఇక్కడ డాక్టర్ దగ్గర పోరు, ఓకే, డయాబెటీస్ అంతా పూర్తిగా వచ్చేసి మీ కిడ్నీస్ అన్నీ నాశనం అయ్యే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పటికీ కేవలం సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెక్ చేసుకుంటే ఎంత బాగా ఉంటుంది. ఎంత ఖర్చు అండి హెల్త్ చెక్? 4,000 రూపీస్ నుంచి నువ్వు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ 8,000 or 9,000. ఆ టెస్ట్లో 40 టెస్టులు చేస్తాం ఒక చెకప్లో. ఇది అమెరికాలో లేదు, యూరోప్లో లేదు, ఏ దేశంలో లేదు. ఓకే, ఒక బయటికి నువ్వు ఫ్యామిలీతో పోయినప్పుడు రెస్టారెంట్లో భోంచేస్తే 4,000-5,000 నీకు ఖర్చు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు స్తోమత ఉంది, ప్రజల్లో డబ్బు ఫ్రీ ఉన్నప్పటికీ ఇటువంటి చిన్నగా హెల్త్ చెక్స్ చేసుకోవడము, అందులో జబ్బు ఉన్నది డిస్కవరీ చేసుకోవడము, మళ్ళీ దానికి ట్రీట్మెంట్ తొందరగా అందజేయడము, దిస్ హెస్ రియల్లీ కైండ్ ఆఫ్ హెల్ప్డ్. ఈరోజు అమెరికాలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక డాక్టర్ నీకు అపాయింట్మెంట్ కావాలంటే సుమారుగా 4 నెలలు ఆగాలి. నాలాంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ చూడాలంటే 3 to 4 months మినిమం అపాయింట్మెంట్. న్యూరాలజిస్ట్ అంటే 4-5 నెలలు. అప్పటి వరకు ఏం కావాలి పేషెంట్కు? దిస్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. 4.5 trillion స్పెండ్ చేసిన తర్వాత కూడా మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము? $300 billion. ఎక్కడ $300 billion, ఎక్కడ $4.5 trillion. సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం లేదు. మనకి అంత వెయిటింగ్ లిస్ట్ ఏ ఉండదు, మనకు కొంచెం డాక్టర్లు దొరుకుతారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు అనుకుంటే డాక్టరు వాడుకు డబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఎవరో సలహా ఇస్తారు. అయ్యా బాబు పోయి డాక్టర్ గురునాథ్ రెడ్డి గారిని చూడండి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే. ఓకే, నా ఫీజు ఎంత? $1,000. ఓకే, కొంతమందికి $1,000 ఎక్కువగా అనిపించవచ్చు. ఓకే, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఐఎమ్ అవైలబుల్ ఇఫ్ ఐ నీడ్ టు సీ ద పేషెంట్. 24/7 నాకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. నేను చూడను, నా టెలిఫోన్ ఆఫ్ చేసుకొని పెట్టుకోను. ఓకే, నా యాజ్ అ డాక్టర్ మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇఫ్ సంబడీ ఈస్ దేర్ గివ్ దెమ్ ది అపాయింట్మెంట్. వేరే డాక్టర్ నాకు బిజీగా ఉంటే వేరే డాక్టర్ చూసుకుంటాడు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ ఇండియా. ప్రజలు దే ఆర్ నాట్ రియలైజింగ్. ఇప్పుడు ఎవరో నిన్న పేషెంట్ సింగపూర్ నుంచి వచ్చాడు. ఆ పేషెంట్కు 37 years గూగుల్లో పనిచేసేవాడు. పాపం ఇప్పుడు గూగుల్ లే ఆఫ్ చేసింది కదా ప్రపంచం అంతా కూడా, అందులో జాబ్ లూజ్ అయ్యాడు. ఆయనకున్నది అబ్డామినల్ క్యాన్సర్. ఓకే, అబ్డామినల్ క్యాన్సర్ అక్కడ ఇనీషియల్గా ఆగస్ట్లో డయాగ్నోస్ చేశారు. ఆ చేసినప్పటికీ ఇక్కడ మా దగ్గర డాక్టర్ జగన్నాథ్ గారని ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్, ఆయన వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్స్ ఇన్ ఇండియా, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముంబై నుంచి ఇదంతా కూడా హీస్ హియర్. సో ఆయనను చూడాలనేసి ఓకే నాకు తెలిసినందుకు నా దగ్గరికి వచ్చారు. మా ఆంకాలజిస్ట్ను కూడా కలవడానికి వచ్చారు. వచ్చినప్పటికీ అదంతా వింటుంటే సింగపూర్లో ఆయన టైము, ఆయన డయాగ్నోస్ చేసి బయాప్సీ చేసి ఇదంతా చేసినప్పటికీ ఆయనకి ఇచ్చే ట్రీట్మెంటు ఓకే జెనెటిక్లా కనుక్కున్నాక కూడా ఈ ఇచ్చే మందు దానికి పని చేస్తలేదు అన్నప్పటికీ కూడా ఆయనకు ఆప్షన్స్ లేకుండే. సో నౌ హీ హస్ కమ్ హియర్ విదిన్ జస్ట్ కన్సల్టేషన్ అయిపోయింది, టెస్ట్ అయిపోయాయి. ఇన్ 1 or 2 days దే గోయింగ్ టు స్టార్ట్ హిమ్ ఆన్ ద ట్రీట్మెంట్ అండ్ గో ఫ్రమ్ దేర్. అది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దాన్ని మీరు పాజిటివ్గా మనం తీసుకొని ఓకే వీ షుడ్ హైలైట్ అబౌట్ ఇండియా సర్వీసెస్ నౌ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు మనం ప్రపంచానికి ఏం చెప్పాలంటే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టము ఓకే చాలా బాగా అవుతుంది. మన దగ్గర డాక్టర్ల సంఖ్య ఎప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి చెప్పినప్పటికీ 10,000 పేషెంట్స్కు మన రేషియో ఇంత తక్కువగా ఉంది. అదంతా కూడా మనం సరిదిద్దుకుంటున్నాం ఆన్ వన్ సింపుల్ ఫ్యాక్టర్. 50,000-55,000 సంఖ్యతో
ఎవ్రీ ఇయర్ మనం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ను యా ఉత్పత్తి చేస్తున్నాం. ఆ సంఖ్య ఇప్పుడు 1 lakh దాటింది. ఓకే. నంబర్ 2, సూపర్ స్పెషలిస్టు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 30,000-35,000 ఉండే. ఇప్పుడు వాళ్ళ సంఖ్య 70,000కు పెరిగింది. యా సో ఇంకా 1-2 ఇయర్స్లో మన దేశంలో యుల్ హ్యావ్ మల్టిపుల్ సూపర్ స్పెషలిస్ట్. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉస్మానియా మెడికల్ కాలేజ్ అమెరికా వెళ్ళేటప్పటికి మన మొత్తం సిటీలో 4-5 గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉండే. ఓకే ఓకే. ఈ కంట్రీలో 1980లో ట్రైనింగ్ అయ్యేది కేవలం 4-5 సీట్స్. ఇప్పుడు హైదరాబాద్ అలోన్ ఇస్ ట్రైనింగ్ 38 gastroenterologists. Now imagine what will happen. Yeah. So India, not only in technology, software products, what we are exporting, within a decade, we'll be exporting doctors more to all countries in the world. Oh, wonderful. Yes. సో యాక్సెసిబిలిటీ గురించి చెప్పారు, అఫోర్డబిలిటీ గురించి మాత్రం చెప్పాలి మీరు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ దేశాల్లో మనకి ఇన్సూరెన్స్ ఉంది, స్టేట్ ఇన్సూరెన్స్ ఉంది, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది, ప్రైవేట్ ఆఫీసెస్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్లు ఇస్తారు. ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఇన్సూరెన్స్ కూడా ఒక పెద్ద, అండ్ దట్ ఆల్సో ఈజ్ లైక్ ర్యాకెట్. యా, అది హాస్పిటల్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ర్యాకెట్లు ఉంటాయి, ఒక్కోసారి పేషెంట్లకి వాళ్ళకి ఉంటాయి, డాక్టర్లకి వీళ్ళకి ఉంటాయి. ఐ మీన్ వి హియర్ సో మచ్ అబౌట్ దీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఐ జస్ట్ వాంట్ యూ టు త్రో లైట్ ఆన్ దట్ అండి. అంటే అఫోర్డబిలిటీ నిజంగా ఉందండి? మీరు టెస్ట్ల వరకు చెప్పారు, బట్ నిజంగా ఏమైనా జబ్బుతో మంచాన పడితే మాత్రం, ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఏంటి పరిస్థితి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి? నేను అందరికి ఒకటి చెప్తాను ప్రజలకు, మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, 2 లక్షలు 3 లక్షల ఇన్సూరెన్స్కు మీరు సంవత్సరానికి ప్రీమియం కట్టడానికి కొన్ని వేలు, 4,000, 5,000, 7,000, 8,000. ఓకే, దానివలన మీకు అట్లీస్ట్ ఎమర్జెన్సీ ప్రొటెక్షన్ దొరుకుతుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, లేకుంటే సడన్గా క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకున్నప్పటికీ, మీ ఫాదర్కి ఏమైనా, మదర్కి ఏమైనా కూడా. కానీ ప్రజలు ఆ దృష్టితో ఆలోచించరు. అది ఎడ్యుకేషన్ కావాలి. ఓకే, కమ్యూనిటీ ఎడ్యుకేషను. ఎన్నో సంస్థలు ముందుకు వచ్చేసి నాకు చిన్న సమాధానం ఇస్తాం. ఇప్పుడు మా హాస్పిటల్లో 1,400 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఓకే, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ మేము హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కలిగించాం. బికాజ్ నాకు వెస్టర్న్ కాన్సెప్ట్ కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యం నాకు అనుభవం ఉన్నప్పటికీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామందికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ చేశాం. మా సొంత ఇప్పుడు ఉండే మాకు హెల్ప్ చేసే సర్వెంట్సే కానీ, డ్రైవర్సే కానీ, నేను ఒక దినం అనుకున్నాను, సరే మా హాస్పిటల్ ఉంది, వాళ్ళకి ఏమైనా అయితే మేము చూసుకుంటామనేసి. సో 2-3 సార్లు ఇలాగే అయ్యింది. వచ్చి ఖర్చు అయ్యే వరకు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు. నాకు సడన్గా స్ట్రైక్ అయింది, అందరు యంగ్ పీపుల్, ఏమవుతుంది, నా సంపాదనతో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు కదా. సో 3 years బ్యాక్ అందరికీ, ఇంట్లో ఉన్న వారికి అందరికీ వాళ్ళకే ఇన్సూరెన్స్ కాకుండా వాళ్ళ తల్లిదండ్రి ఏ స్టేట్లో ఎక్కడున్నారో కూడా కవర్ చేయమని చెప్పాను. ఓకే, యా, నాకు మొత్తం అయిన ఖర్చు ఎంత, 30,000, 40,000, 40,000 దానికి 8-10 మందికి. దానిలో మా డ్రైవర్ గారి అమ్మ మన హాస్పిటల్కి వచ్చింది. ఆమెకి అక్యూట్ అబ్డామినల్ పెయిన్తో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చింది. వచ్చినప్పటికీ ఆమె ఒక నాట్ ఎ కామన్ డిసీజ్, అడ్రినల్ హెమరేజ్ అనేసి ఆ ప్రాబ్లం వచ్చినప్పటికీ సర్జన్ కావాల్సి వచ్చింది. సిటీ స్కాను, ఎంఆర్సీ ఇవన్నీ వచ్చేసి ఐసీయూలో 3-4 రోజులు ఉన్నప్పటికీ ఆ బిల్లు 1,00,000 పైన ఎంత వచ్చింది. ఇన్సూరెన్స్ ఉంది, ప్రొటెక్ట్ అయింది. అదే లేకుంటే సరే మా దగ్గర పనిచేస్తున్నాడు, నేను డిస్కౌంట్ తప్పకుండా ఆల్ ఎంప్లాయీస్కి మా 50% డిస్కౌంట్ ఇస్తాం అపార్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ హాస్పిటల్లో. అయినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ ఉన్న వరకు కాపాడింది. సో అందుకొరకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలకు అందరికీ కూడా ట్రై టు గెట్ యువర్ ఇన్సూరెన్స్. 2 lakhs, 3 lakhs, 4 lakhs. దాని తర్వాత మన ఆరోగ్యశ్రీ ఉంది, గవర్నమెంట్ బేస్డ్ ఆన్ యువర్ రేషన్ కార్డ్స్ అది. కానీ ద ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఇటువంటి పబ్లిక్ గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్లో కొద్ది అన్యాయం జరుగుతుంది. అంటే ఉన్నవారికి లేని వారికి అందరూ కూడా కార్డ్స్ అప్లై చేసుకుంటారు. అది గవర్నమెంట్ కొద్దిగా బాగా చక్కగా చూసుకొని ఆ ప్రోగ్రామ్ రెక్టిఫై చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ వాజ్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. కరెక్ట్, అది నువ్వు 4 కోట్ల ప్రజలు ఉన్నారు స్టేట్స్లో ఉన్నప్పటికీ నువ్వు 4 కోట్ల ఇన్సూరెన్స్ కార్డ్స్ ఆరోగ్యశ్రీకి ఇచ్చేస్తే
లేనివాడు ఉన్నవాడు నువ్వు లక్ష రూపాయలు నువ్వు బైపాస్ సర్జరీ చేయమంటే ఎక్కడి నుంచి హాస్పిటల్ చేస్తారండి? Very true. అది అన్యాయం కదా. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ జస్ట్ ఆన్ హాస్పిటల్స్. ప్రతిసారి మనం హాస్పిటల్స్ను అనుకోవడము, డాక్టర్లను తిట్టడము, యూనో, అది దిస్ ఇస్ అ రాంగ్ థింగ్. Okay. యూనో, బిజినెస్ వైజ్ ఆల్సో లాట్ ఆఫ్ అవకతవకలు జరుగుతున్నాయి. దట్స్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కేమ్ ఫర్ పర్టికులర్ పర్పస్. లేకుంటే ప్రైమ్ మినిస్టర్ యోజన, పిఎం యోజన, దిస్ థింగ్, ఆయన కూడా హెల్త్ కేర్ మొదలుపెట్టాడు. కానీ కొన్ని ఫాల్ట్స్ చూడండి. ఆ ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పటికీ ఒక పేషెంట్కు అపెండిక్స్తో వచ్చినప్పటికి ఎమర్జెన్సీ రూమ్లో దాని ఫీజు, దాని గవర్నమెంట్ రియంబర్స్మెంట్ 9,000 రూపాయలు. ఎలాగండి 21st సెంచరీలో? యూనో, నువ్వు మారుతి కార్స్ అమ్ముతున్నావు, మోటార్ బైక్స్ అమ్ముతున్నావు, మీరు అందరు స్పీచెస్ ఇస్తారు, యూనో, మళ్ళీ డాక్టర్లను 9,000కి ఎలా మీ ఆ శస్త్రచికిత్స చేయమంటారు? ఆ పేషెంట్ రావాలి, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి, 2 రోజులు హాస్పిటల్ ఉండాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఎందుకు పెడుతున్నారు మీ ప్రోగ్రామ్స్? ఎందుకు ఇస్తున్నారు ఇటువంటి ఇన్సూరెన్స్? యూనో, అందులో ఏమవుతుంది? కరప్షన్ అవుతుంది. రెండోది, ఆ డాక్టర్ స్కిల్ కూడా ఉన్న డాక్టరు, స్కిల్ లేని డాక్టరు, ఎవరో ఒకటి జూనియర్ డాక్టర్ చేస్తాడు, కాంప్లికేషన్ వస్తాయి, పేషెంట్ బ్రతుకుతాడా మరణిస్తాడా ఎవరికి తెలియదు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పటికీ కూడా కొంత చక్కగా ఆలోచించి, యూనో, వాట్ ఈస్ ద కాస్ట్? ఇప్పుడు ప్రతి సంవత్సరం కొంతమంది రెంట్స్ పెడుతూ ఉంటారు. మన అద్దె పెరుగుతుంది, ఓకే, శాలరీస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అంటాం. మరి ఎందుకు హెల్త్ కేర్లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఉండకూడదు? గవర్నమెంట్ ఈజ్ అలోకేటింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు ద పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్. మంచి కొత్తగా హాస్పిటల్స్ కట్టారు. ఇప్పుడు నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి అయినప్పటికీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్, గాంధీ హాస్పిటల్, అన్నీ అక్కడ కొత్త హాస్పిటల్స్ అన్ని కట్టారు, కొత్త ఎక్విప్మెంట్ అని తీసుకొచ్చారు 15 years బ్యాక్, 20 years బ్యాక్. కానీ ద ప్రాబ్లం ఏంటంటే, వై దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఇప్పుడు ఆ ఆన్సర్ మీరు ఇప్పుడు ఇంత క్రితం చెప్పినందుకు, యూనో, ఇఫ్ పీపుల్ డోంట్ రన్ ప్రాపర్లీ, ఓకే, న్యాయంగా ఒక మంచి సూత్రాలు అవలంబించి ప్రిన్సిపల్స్ పోవాలని, అది లేకపోయే వరకు దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్, దే ఫెయిల్. సో ప్రజలకి ఇంకా వేరే సొల్యూషన్ ఏముంది? ప్రైవేట్ హాస్పిటల్స్ రాను. అండ్ అన్ఫార్చునేట్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇవాళ రేపు ఏమవుతుంది? హైదరాబాద్లో మీరు విన్నారు, ఎవ్రీ అదర్ మంత్ కొత్త హాస్పిటల్. ఎక్కడ మీకు ల్యాండ్ ఉంటే అక్కడ కట్టేస్తారు. ఆ రియల్ ఎస్టేట్ పర్సన్డే ఉండొచ్చు, వాడు బిజినెస్ మెనే ఉండొచ్చు, వాడు ఒక డాక్టరే ఉండొచ్చు, ఎవరికి డబ్బు ఉంటే ఏమైతే హాస్పిటల్ కట్టేసేయాలి. ఈ హాస్పిటల్ కట్టేసి ఏం చేస్తున్నారంటే, అది అక్కరుందా లేదా, ఆ బెడ్స్కు ప్రాపర్ లైసెన్సింగ్ ఉందా లేదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటారు అనేసి ఏం చేస్తారు, ఈ డాక్టర్స్ను ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకోవడము, ఓకే, వాళ్ళ ఖరీదు పెంచేయడము, అదంతా ఎక్కడ ఎవరు పే చేయాలి? ఎవరు భరించాలి? ప్రజలు భరించాలి. నువ్వు అనవసరంగా ఇన్ఫ్లేషన్ టెండెన్సీస్లో ఇంతగానం నువ్వు శాలరీస్ అంతా పెంచేసి, అందుకొరకే గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో యుఎస్లో ఏముంటుందంటే సర్టిఫికెట్ ఆఫ్ నెసెసిటీ. ఇప్పుడు గచ్చిబౌలిలో నువ్వు హాస్పిటల్ పెట్టాలనుకుంటే you have to get a certificate of need. Is there a need? You know, that's the reason why they are able to control there. Okay. మన దగ్గర ఈ సర్టిఫికెట్ ఆఫ్ నీడ్ లేదా కనుక ఎవరి జేబులో డబ్బులు ఉంటే, యూనో, అదొక బిజినెస్ రూపంలో హాస్పిటల్స్ పెడితే బాగా సంపాదించవచ్చు, అలా పెట్టుకుంటున్నారు. సో బట్ కాంటినెంటల్ దృష్టి అది కాదు. నేను పెట్టినప్పటి నుంచి నాకు ఎన్నో ఇన్విటేషన్స్ వచ్చాయి. Okay, no invitation. I am not exaggerating. Come and open in this state, in this city, ఈ స్టేట్, ఆ స్టేట్ అనేసి నేను చెప్తూనే పోయాను. నేను బ్రిక్స్ మోటరు ఇదంతా పెంచుకొని నా దాని కొరకు రాలేదు. ఇది పెద్ద హాస్పిటల్, కెపాసిటీ ఆఫ్ 1000 beds. ఓకే, మేము ఇక్కడ మంచిగా చేస్తున్నాం మీరు అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు, తప్పకుండా రావచ్చు. ఇండియా నుంచి మేయో క్లినిక్ అని అమెరికాకి వెళ్తారు, లేకుంటే ఒక టైంలో సింగపూర్ అప్పుడు వెళ్ళేవారు. ఓకే, మంచి హాస్పిటల్ ఉన్నప్పటికీ, మంచి డాక్టర్ ఉన్నప్పటికీ పేషెంట్స్ ఎక్కడున్నా చూస్తారు. బాధలు ఉన్నప్పుడు they should come seeking for the best place. That's all there to it. Correct. You know, but this multiplier effect like McDonald's, Kentucky Fried Chicken, like a franchise. If franchise, yes, there is a necessity, you have to do it. But only doing it simply for commercial reasons,
దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. యా. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే. అయితే డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి. కాంటినెంటల్ హాస్పిటల్ హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అదర్ హాస్పిటల్స్ అన్నది మనం బిగినింగ్లో మాట్లాడుకున్నాం. కానీ నేను వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ యువర్ వెబ్సైట్ అండ్ అ లిటిల్ మోర్ ఇన్ టు యాక్చువల్లీ డీటెయిల్స్ అబౌట్ కాంటినెంటల్ హాస్పిటల్, నేను చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నానండి. లైక్ ఇక్కడ బ్లడ్ టెస్ట్లు చేసే తరీకా డిఫరెంట్ ఉంటుందంట. అంటే ఈవెన్ అంటే 18 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. 17th 18th ఫ్లోర్లోనో ఎవరైనా పేషెంట్కి బ్లడ్ టెస్ట్ చేయాలంటే అదేదో పారాషూట్ ద్వారా తీస్తారంట. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఐఎమ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్ టు నో దట్. అండ్ దెన్ ఏదో క్లినిక్స్ పెట్టారంట మీరు. కాంటినెంటల్ హాస్పిటల్ ఇదే హాస్పిటల్లో మళ్ళీ క్లినిక్స్ ఏంటి? ఆ క్లినిక్స్ కూడా ఏదో స్లీప్కి ఒక క్లినిక్, హెడేక్ ఒక క్లినిక్. ఐఎమ్ లైక్ దట్ ఈస్ వెరీ అమ్యూజింగ్ ఫర్ మీ. అది దాని గురించి తెలుసుకోవడం. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ఒక పేషెంట్కి కాలు నొప్పితో వస్తే ఆ పేషెంట్ని మొత్తం ఒక 5-6 డాక్టర్లు, అంటే ఒక ఆర్థోపెడిషియన్, లేకపోతే ఒక డయాబెటాలజిస్ట్, ఒక ఎండోక్రైనాలజిస్ట్, ఒక న్యూరాలజిస్ట్, వాట్ ఎవర్, ఐమ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 5-6 డాక్టర్లు కలిపి కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని స్క్రూటినైజ్ చేసి ఆ పేషెంట్ని చూస్తారట. వాట్ ఈజ్ ఆల్ దిస్ అండి? ఐ మీన్ దిస్ ఈజ్ వెరీ, నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది. జనరల్గా ఏదన్నా చెయ్యి విరిగితే ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం, అంతకు మించి మనం న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తాం, లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? బట్ ఇక్కడ ఐ హర్డ్ దెర్ ఈస్ అ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఎవ్రీబడి యాజ్ అ టీమ్ దట్ సీ అ పేషెంట్ అని. వాట్ ఈస్ ఆల్ దిస్? అందుకే నాకు ఇది చాలా డిఫరెంట్ అనిపించింది. కైండ్లీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. మీరు చెప్పిందంతా కూడా అక్షరాలు నిజం, ఎక్సెప్ట్ ఫర్ పారాషూట్స్ లేవు. ఏమో మరి నేను చదివాను పారాషూట్ ద్వారా మీరు బ్లడ్ టెస్ట్ చేస్తారు. అది ఇంకా రాలేదు, వస్తుందా? సో మీరు అన్నట్టు ఇది 18 అంతస్తులు. ఇప్పటి వరకు మేము ఫ్లోర్స్ ఓపెన్ చేసింది 13th ఫ్లోర్ వరకు. ఓకే. నా మీరు కొన్ని పద్ధతులు చెప్పారు. ఏంటంటే బ్లడ్ టెస్ట్కి వచ్చినప్పటికి పేషెంట్కు మాకంతా ఫస్ట్ ఫ్లోర్లో లెబారెటరీ డయాగ్నోసిస్ ఉన్నాయి. ఈ మధ్యలో 4-5 months నుంచి మేము ఈ బ్లడ్ టెస్ట్ ఫెసిలిటీ పేషెంట్స్ ప్రజలు ఇంటికి ఎక్స్టెండ్ చేశాం. ఓకే, హోమ్ డ్రాయింగ్ అనేసి. మీరు అసలు వచ్చేది అక్కర్లేదు హాస్పిటల్, మాకు ఒక ఫోన్ చేయండి, దానికి ఏం కాస్ట్ ఉండదు, వచ్చేసి డ్రా చేసుకుంటారనేసి. దాంతోపాటు కొన్ని ఫ్లోర్స్లో ముఖ్యంగా ఐసీయూ అయినప్పటికీ, రేడియాలజీ అయినప్పటికీ, కొన్ని అవుట్ పేషెంట్స్లో, పీడియాట్రిక్ వార్డ్స్లో అక్కడ కూడా రీజనల్ లోకల్ బ్లడ్ టెస్ట్ డ్రా స్టేషన్స్ కూడా పెట్టాం పేషెంట్స్ కన్వీనియన్స్ కొరకు. ఓకే. సో వేరే కొన్ని మీరు స్పెషాలిటీస్ అడిగారు. ఇప్పుడు క్లినిక్స్ అన్నారు. ఓకే, మేము హెడేక్ క్లినిక్ అని సుమారుగా 1.5 year బ్యాక్ ప్రారంభించాం. ఇప్పుడు మన దగ్గర న్యూరాలజిస్ట్ ఉన్నారు, పెద్ద న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో 8-9 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. కానీ ప్రజల్లో హెడేకు, మైగ్రేన్స్ ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లం. వాళ్ళు అనుకుంటారు ఒక పెద్ద సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి పోయినప్పటికీ ఒక చిన్న హెడేక్ కొరకు ఎందుకు పోతున్నా అనేసి. ఆ ఫీలింగ్ రాకుండా నువ్వు హెడేక్ క్లినిక్ అని పెట్టినప్పటికీ ఏముంటుందంటే అక్కడ డాక్టర్స్, వాళ్ళ అసిస్టెంట్స్ అందరు కూడా ఆ పేషెంట్ మీద కేవలం హెడేక్ గురించి ఫోకస్ చేస్తారు. అసలు మీకు తెలిసే ఉండొచ్చు, హెడేక్ సుమారుగా 15-20 కాజెస్ ఉంటాయి. ఓకే, ఫోకల్ హెడేక్స్, రీజన్ హెడేక్స్, మైగ్రేన్స్, హెమీ మైగ్రేన్స్, ఇటువంటి డిఫరెంట్ స్ట్రెట్ ఎగ్జేస్, క్లస్టర్ హెడేక్స్, సో మెనీ డిఫరెంట్ హెడేక్స్ ఆర్ దేర్. అందరికీ హెడేక్ వచ్చినప్పుడు సారడాన్ తీసుకోండి, క్రోసిన్ తీసుకోండి, డోలో తీసుకునేది కాదు. అండ్ హెడేక్స్ ఒకసారి ట్యూమర్స్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు. సో ఇటువంటి హెడేక్ స్పెషాలిటీ క్లినిక్ పెట్టినప్పటికీ పేషెంట్కు 100% అటెన్షన్ దొరుకుతుంది. ఆ క్లినిక్లో ఉన్న డయాగ్నోస్టిక్ టెస్ట్సే కానీ, ఫాలో అప్పే కానీ ఒక సక్రమంగా జరుగుతుంది అనేసి ఇటువంటి క్లినిక్స్ ఏర్పాటు చేశాం. అలాగే డయాబెటీస్, ప్రతి చోట డయాబెటీస్ ఉంది, అందరూ డయాబెటీస్ గురించి డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ మా దగ్గర మెటబాలిక్ డిసార్డర్స్ అండ్ ఎండోక్రైనాలజీ అని పెట్టాం. ఎందుకంటే డయాబెటీస్తో సంబంధించింది వెయిట్, దానికి సంబంధం ఉంటుంది బ్లడ్ ప్రెషరు, మళ్ళీ గుండె జబ్బు, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లము, ఇవన్నీ మెటబాలిక్ డిసార్డర్స్, ఒక్క డిసీజ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్. దాని కొరకు కిడ్నీ డాక్టరు ఓకే అవైలబుల్ ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఒక బ్యారియాట్రిక్ సర్జను, ఓకే, డైటీషియను ఆర్ న్యూట్రిషనిస్టు, ఓకే, దాని తర్వాత సైకాలజిస్టు కొంతమందికి. ఇవన్నీ ఒక గ్రూప్గా ఉంటే ఆ పేషెంట్కు కలెక్టివ్లీ వీ కెన్ డూ. వన్ థింగ్ ఐ హావ్ డన్ అండి కాంటినెంటల్లో,
ఓకే, నాకు ఎలాగ ట్రైనింగ్ యుఎస్లో నాకు పొందినందుకు, దాని తర్వాత అక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పని చేసినందుకు, ఐ వాజ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సో ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మై కెరియర్. ఏం చేశాను ఇక్కడంటే, మెడిసిన్ ఎంత తీవ్రంగా అడ్వాన్స్ అవుతుంది. ఇవాళ ఉన్న జబ్బు కొరకు ట్రీట్మెంటు నెల రోజు వచ్చి మారిపోతుంది, టెస్ట్లు కూడా మారిపోతుంటున్నాయి. దాని కొరకు కొలాబరేటివ్ కేర్, ఓకే, మనం సమకూర్చుకొని ఒక్క జబ్బు ఉన్నప్పటికీ మనం నలుగురం కలిసి ఆ జబ్బు కొరకు మనం తీవ్రంగా డయాగ్నోస్ చేయొచ్చు. ఆ కొలాబరేటివ్ కేర్ మీరు అన్నట్టు చాలా డిపార్ట్మెంట్స్లో నేను ఇన్సిస్ట్ చేశాను. ఓకే, అంటే ఈగో లేకుండా డాక్టర్స్కు. ఇప్పుడు పెద్ద డాక్టర్ అనుకున్నప్పటికీ నాకు ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి, నేను అమెరికాలో ట్రైన్ అయి వచ్చాను, ఇంగ్లాండ్లో వచ్చాను, నేను ప్రొఫెసర్ను, నేను డిఎన్ను, ఈ ప్రొసీజర్ చేయగలుగుతాను. ఇంకా మా దగ్గర కొంతమంది అటువంటి డాక్టర్స్ ఉన్నారు. సార్ లేనని చెప్పలేను, ఓకే, లేనని చెప్తే నేను అబద్ధం ఆడతాను. ఓకే, అది ఎక్కడైనా ఉంటారు. కొద్దిగా అప్పుడప్పుడు అనుస్తూ ఉంటాను. సరే బాబు, నువ్వు చాలా పెద్ద డాక్టర్, నీకంటే పెద్ద డాక్టర్ నన్ను అంటారు, కానీ నేను మీ అందరికంటే చిన్న డాక్టర్నే, పేషెంట్ కొరకు చూసుకోండి, అది చాలా ముఖ్యం అనేసి. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు పేషెంట్ కాలేజ్ జబ్బుకి వచ్చాడు, ఓకే, సిరోసిస్. ఇప్పుడు ఈ మధ్యలో మన తెలుగు స్టేట్స్లో 40 ఏళ్ళ వరకు ఎంతోమంది ఆల్కహాల్ తీసుకునేందుకు సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఆ సిరోసిస్ పేషెంట్ లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చాడు అనుకోండి. ఓకే, యాజ్ లివర్ స్పెషలిస్ట్ అని చూసినప్పటికీ ఆయనకు డయాబెటీస్ ఉంటుంది, దాంతోపాటు ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, దాంతోపాటు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అక్కడ ఉంటుంది. సో ఇవన్నీ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మేము అందరం ఇలా కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుంటాం, పేషెంట్స్ ఫ్యామిలీని పిలుస్తాము, ఓకే, వాళ్ళతో అంతా బాగా సక్రమంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చర్చిస్తాము. మీకు ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్స్తే వారికి ఎలా చెప్పాలనో మా సహానుభూతి, ఓకే, ఎంపతి, ఇవన్నీ కావాల్సి వస్తుంది. వాళ్ళకి ట్రస్ట్ కూడా పెరుగుతుంది. దీని అన్నిటికీ మేము డబ్బు చార్జ్ చేస్తలేం కదా. నువ్వు ఇచ్చిన ఫీజు 500, 600, 700 అంతే కదా. బట్ వీఆర్ డూయింగ్ దిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ప్రిన్సిపల్స్. This is the way medicine should be practiced. This is the way healthcare should be done. Okay. That is the principle of some of the great hospitals in America. Na hospital, Texas Medical Center, Houston, Baylor College, Mayo Clinic. వాళ్ళు చేసేది ఇంకా గొప్పతనం ఏం లేదు. మనం ఏదో అనుకుంటాం, ఎందుకు ఈ ప్రపంచంలో హాస్పిటల్. దట్ ఈస్ వాట్ దే డూ. ఓకే, ఒక పేషెంట్కు మొత్తం అర్థమయ్యేలాగా కంప్లీట్లీ కాన్ఫిడెన్స్ ఇస్తూ సరి అయిన టెస్ట్ చేసి కావలసే వాళ్ళ సోదరులతో కమ్యూనికేషన్ చేసుకొని, కన్సల్టేషన్ చేసుకొని, తొందరగా డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ లైన్లో పెట్టాలనేసి వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ సక్సీడ్ అయ్యారు. అది కూడా మనం ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు ఏముంటుంది, సర్జన్స్ ఉంటారు, ఒకడు అంటాడు నాకెందుకు పంపించలేదు పేషెంట్, ఇంకోటి అంటాడు ఆయనకంటే నేను మంచిగా చేస్తానని. మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ అయింది ఇక్కడ, నిజంగా చెప్తున్నా, ఇది అందరు ప్రజలకు తెలియాలి. ఒక సర్జన్ ఒక సంవత్సరం కింద తీసుకొచ్చాము, అంటే వాడే వచ్చాడు, ఓకే, ఇక్కడ కడపనో విజయవాడనో ఎక్కడి నుంచో, నైస్ ఫెలో, ఓకే, మా దగ్గర జాయిన్ అయ్యాడు, ఓకే, సర్జరీ బాగానే చేస్తున్నాడు. 4 నెలలు 5 నెలలు కాగానే జీతం పెంచమన్నాడు. సరే, డబుల్ జీతం పెంచేసాము, ఓకే, ఆయనకు పేషెన్స్ ఇస్తున్నాము, విఐపీస్ వాళ్ళు వీళ్ళు. మళ్ళీ 3 నెలలకు వచ్చేసి నేను రిజైన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎందుకు రా బాబు అన్నాము. అంటే ఆయనకి ఇంకా వేరే హాస్పిటల్లో పిలిచారంట, దాన్ని మళ్ళీ డబుల్ చేస్తారంట. నువ్వు వచ్చి సంవత్సరం కూడా కాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, 2.5 లక్షలు నీ చాలే ఉన్నప్పటికీ ఇప్పటికి వచ్చేసి ఇంత మీకు ప్రమోట్ చేస్తున్నాము, నువ్వు యంగ్ ఫెలో, నీకు మంచి ఇది ఉంది. ఇవన్నీ చెప్పినప్పటికి కూడా ఎవరితో మాట్లాడాడు. ఆయనంత పెద్ద శస్త్రచికిత్స అనుకున్న దిస్ థింగ్ ఎవ్రీబడి ఇస్. మా హాస్పిటల్లో సుమారుగా 30 మంది సర్జన్స్ ఉన్నారండి, ఆల్ స్పెషాలిటీస్లో. లిటరలీ దే ఆర్ సో మెనీ సర్జన్స్. ఈఎన్టీ అన్నప్పుడు వాడు జనరల్ సర్జన్ చేస్తాడా 21st century? ఒక టైంలో వెన్ పీపుల్ వర్ నాట్ అవైలబుల్ వి డిడ్ దిస్. నీకు సర్జికల్ ఆంకాలజిస్ట్ 4, 5, 6 ఉన్నప్పటికీ నువ్వు ఒక జనరల్ సర్జన్ నువ్వు ఎందుకు చేయించుకుంటావు ఆయనతో? బికాజ్ ఇదంతా ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్. వై ఆర్ వి బిగ్ హాస్పిటల్స్, టెర్షరీ హాస్పిటల్స్? సో దాట్ మీకు అటువంటి డాక్టర్ దొరుకుతాడు, ఆ డిసిప్లిన్లో ఎక్స్పర్ట్ ఉన్న అతనే మీకు అటెండ్ చేస్తాడు. కానీ కొంతమందికి ఈగోతో నాకు ఎవరు వద్దు, నేనే పెద్దోడిని,
అంత నేనే చేసుకుంటాను, లేకుంటే ప్రతి 6 నెలలకు వీడు పిలుస్తున్నాడు, వాడు వాడు ఎక్కువ ఇస్తాడు. ఓకే సరే బాబు, నీకు అట్లా అనిపిస్తే పో, యూనో కాంటినెంటల్ ఇస్ ఫైన్, మా దగ్గర ఉన్నారు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దిస్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ కదండి. అంటే ఇంత పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ నడపాలంటే మీరు ఒక మాట చెప్పారు, ఒక చాలా అంటే వైవిధ్యంగా ఉన్న, చాలా తెలివి ఉన్న, నాలెడ్జ్ ఉన్న, ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన మంచి పేరున్న డాక్టర్లు ఇక్కడ ఉంటేనే పేషెంట్లకు అది హెల్ప్ అవుతుందని. మరి అలాంటి కొంతమంది డాక్టర్లు ఇలా వేరే హాస్పిటల్ ఎక్కువ హైక్ ఇస్తున్నారు, వెళ్ళిపోతాను అని కాన్స్టెంట్గా ఇలా జరిగితే హాస్పిటల్కి అది ఇట్స్ అ బిగ్ షేక్ కదండి. ఐ మీన్ హౌ డు యూ మేనేజ్ దట్ ఈస్ ద బిగ్ రిటైనింగ్ డాక్టర్స్? అది ఎవరి నుంచి వస్తుంది ప్రాబ్లమ్? డాక్టర్స్ నుంచి వస్తలేదు, హాస్పిటల్ యజమానుల నుంచి వస్తుంది. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద డాక్టర్స్. వీఆర్ కరప్టింగ్ ద సిస్టమ్. యువర్ గ్రీడ్ ఈస్ కరప్టింగ్ ద సిస్టమ్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. అది చాలా అన్యాయం. ఇప్పుడు నాకేముంది, ఒక ప్రిన్సిపల్ ఉండే నా జీవితంలో, ఇంకా ఉందే ప్రిన్సిపల్. ఏమంటానంటే, నేను ఎవరి దగ్గర పోయి ఒక డాక్టర్ని తీసుకోను. ఐ నెవర్ సాలిసిట్. యూ డోంట్ పోచ్. Absolutely. Okay. That's the right word. I don't poach. అమెరికాలో అలాగే చేశాను, ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే చేస్తాను. కొన్ని జీవితంలో సిద్ధాంతాలు లేని జీవితం ఎందుకండి? దట్ ప్రిన్సిపల్స్ షుడ్ హ్యావ్. కానీ ఎప్పుడైనా డాక్టర్ మాకు ఫోన్ చేసి ఎవరైనా చెప్తారనుకోండి, హాస్పిటల్లో పని చేస్తున్నాము, మీ దగ్గర రావదలుచుకున్నాడు, ఇంటర్వ్యూ పెట్టమన్నాడు, ఓకే సరే అంటాం. కానీ మేము నేను ఎప్పుడు వెళ్ళను. దాంతోపాటు మా ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళ క్లినిక్స్ జొర్రేసి, వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి, హోటల్లో ఇంటర్వ్యూ చేసేసి, కొంతమంది హాస్పిటల్ యజమానులు వాళ్ళ ఇంట్లోకి పిలుచుకొని ఇదంతా చేసిన అతిరథి మహారథులు మన స్టేట్లో, సిటీలో చాలా మంది ఉన్నారు. ఓకే, I can tell you very daringly, this is corrupting the system. Today doctors are, I am a doctor, I respect the profession, I respect the doctors, it's one of the greatest profession in the world. Kani unfortunately ilanti temptations tho manchi doctors kuda chedipotunnaru. See, prajalu ultimately they are not fools. వాళ్ళకు మంచి జ్ఞానం ఉంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎవరు ఎక్కడ ఇప్పుడు ఎంత దాచిపెట్టినా కూడా బయటకు పడుతుంది. ఈ డాక్టర్కు 30 లక్షలు ఇస్తున్నారంటరా, ఈ డాక్టర్కి 60 లక్షలతో తీసుకున్నారంట. 60 లక్షలకున్న డాక్టరు ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో అమెరికా కంటే 3 ఎక్కువ ఇస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెడతావు? నీకు ఇల్లీగల్ మనీ ఉంటేనే కదా, వాడు కరెక్ట్ ప్రాక్టీసెస్ చేస్తేనే కదా. నిజంగా చెప్పండి, నాకు మ్యాథ్ చెప్పండి. 1 + 1 is 2. Very true. 1 + 1 can't be 100. Very true. So this is what the people have to understand. Yes, doctors have the right to earn. Nurses have the right to earn. Everybody has the right to earn. You have the right to earn. It has to. Yeah. You have the right to earn. Correct. And I also tell doctors are like artists. Okay. నీ విలువ ఎంత ఉందంటే that should be decided by the public. ఒక పెయింటర్ది వాడు ఎంత మంచి పెయింటింగ్ చేసుకున్నా కూడా అస్తమానం వాడు ఇంట్లోనే నా పెయింటర్ బెస్ట్ కాదు. ద కస్టమర్స్ హ్యావ్ టు జడ్జ్ యువర్ పెయింటింగ్, దే విల్ గివ్ యూ ద వాల్యూ. నువ్వు ఇంత పెద్ద డాక్టర్ అనుకున్నప్పటికీ లెట్ ద పబ్లిక్ సే, ఓకే నీకు వచ్చి 1,00,000 కడతాం నీకు, దట్స్ ఫైన్, వీ కాంట్ స్టాప్ దాట్. వీఆర్ నాట్ స్టాపింగ్ స్పోర్ట్స్ మెన్ ఆర్ స్పోర్ట్స్ ఉమెన్. సో ఫిజిషియన్స్ ఆర్, అందుకొరకే మెడిసిన్ ఇస్ స్టిల్ ఈవెన్ టుడే ఈజ్ అన్ ఆర్ట్. Then it's a science. So it's not your education alone which is important. That physician-patient relationship, that ఒకటి అనుబంధంలో మారిపోవాలి ఆ డిసీజ్ను తగ్గడానికి. నేను ఒక పేషెంట్ చూస్తే 2 minutesలో మాకు డయాగ్నోసిస్ ఈ స్టేజ్లో, కానీ ఆ పేషెంట్ 2 minutesలో పంపించాం కదా. నా నెక్స్ట్ 15, 20, 25 minutes నాకు కావాల్సింది ఏంది? ఆ పేషెంట్ బ్యాక్గ్రౌండ్, ఆ సర్కమ్స్టాన్సెస్, ఆయన జాబ్ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యామిలీ సర్కమ్స్టాన్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్, అందులో గడిపేస్తాను ఆ టైం, ఆ 20 minutes. నాకు అంతా వాళ్ళకి తెలియదు నేను ఎందుకు అడుగుతున్నాను అనేసి, నేను హాస్యంతో వాళ్ళు నవ్విస్తూ అలా చేస్తూ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఏం తింటారు, ఎన్నిసార్లు బయట భోంచేస్తారు, ఐ గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. దాంతో ఏమవుతుంది, నేను చేసే 3 టెస్టులు ఒక టెస్టే అయిపోతుంది.
వావ్. మోర్ టెస్ట్ చేసి అంటే అక్కర్లేదు. ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్ కదండి. అవును, అంటే చాలా ఒక ఇంపార్టెంట్. డాక్టర్ ఒక పేషెంట్ ఓవరాల్ 365 డిగ్రీస్ ఆ పేషెంట్ గురించి మొత్తం తెలుసుకుంటే అసలు మీ పని ఈజీ అవుతుంది, వాళ్ళ పని కూడా ఈజీ అవుతుంది. అబ్సల్యూట్లీ, నేను చెప్పేది అదే అమ్మా. Yeah. ఎక్స్పెన్సివ్ టెస్ట్, సరే దానికి విలువ ఉంది, కొన్ని there is a need కొన్ని for it. ఇన్నోవేటబుల్ ఉన్నప్పుడు ఇవ్వాలి. కొన్ని inevitable ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ద పేషెంట్ ఇస్ టెల్లింగ్ ద డయాగ్నోసిస్. రైట్. వచ్చే పేషెంట్కి ఏం బాధ, వాడు క్లియర్గా పేషెంట్కు టైం తీసుకొని అడిగితే, లేకుంటే చిట్టిలో రాస్తూ చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్, సిటీ చెస్ట్, ఓకే పోయి తీసుకొని బ్లడ్ టెస్ట్, మళ్ళీ వస్తాడు 5 నిమిషాల్లో చూస్తాడు, ఓకే మీకు ఇది ఉంది, ఓకే ఈ మాత్రలు తీసుకోండి, మళ్ళీ 2 నెలల తర్వాత రమ్మండి. ఓకే. దిస్ ఈస్ ద ప్రాక్టీస్ ఇన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ప్లేసెస్. ఇప్పుడు మీరు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టారు, ఇన్ని మిలియన్ స్క్వేర్ ఫీట్, ఇన్ని అంతస్తులు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంతమంది డాక్టర్లు, వాళ్ళ శాలరీలు, ఇన్ని మీరు పే చేయాలంటే ఎవ్రీ మంత్ బిల్స్, ఆబ్వియస్గా మళ్ళీ అటు నుంచి ఎర్నింగ్స్ కూడా రావాలి. బట్ మీ ఎర్నింగ్స్ అన్నది ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తారు? అంటే ఎంత మానవీయ కోణంతో మీరు ఆపరేట్ చేస్తారు? ఐ జస్ట్ వాంట్ టు నో దాట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. ఇప్పుడు మనం జీవితంలో బిజినెస్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ప్రాజెక్టు ప్రారంభించక ముందు ఏం చేస్తాము? డ్యూ డిలిజెన్స్ అంటాం. దాని గురించి మొత్తం అనలైజ్ చేస్తాం. దాని తర్వాత ఒక ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ అని పెట్టుకుంటాం. కరెక్ట్? సో అప్పుడే మనం ప్రాజెక్టు ఆరంభిస్తాం. సో హెల్త్ కేర్ ఇస్ ఆల్సో లైక్ దాట్. మనం ఒక హాస్పిటల్ కట్టినప్పటికీ, ఓకే, ఈ హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది, ఓకే, ఈ హాస్పిటల్కి ఎంత లోన్ ఉంది, ఓకే, దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది పర్ మంత్, ఎంప్లాయీస్ శాలరీస్ ఎలాగ ఉంటాయి, ఫిజిషియన్ శాలరీస్ ఎలా, ఇవన్నీ ఆలోచించే, ఓకే, ఒక విధంగా మన సొసైటీలో ఎలాగుందో ఇప్పుడు ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంతోపాటు కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకే, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాము. ఆ పద్ధతితో మళ్ళీ మనం ముందుకు సాగుతూ పోతాం. అలా చేసినప్పటికీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సడన్లీ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెట్టేశారు బ్యాంకు, ఓకే, లేకుంటే మషీన్స్ ఖరీదు బాగా ఎక్కువగా అయిపోయింది, లేకుంటే డాక్టర్స్ శాలరీస్ బాగా విపరీతంగా పెరిగిపోయాయి, హాస్పిటల్ సిఇఓస్, సిఎఫ్ఓస్ వాళ్ళ శాలరీ, దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్. అది ప్రతి దేశంలో ప్రతి ప్రాజెక్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దాని కొరకు మనం ప్రొవిజన్ పెట్టుకోవాలి. 25% to 30% అబోవ్ అండ్ బియాండ్ ద ప్రాజెక్ట్ రిపోర్టు ఖర్చు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఏం చెప్తున్నానంటే హెల్త్ కేర్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. సో నేను ముఖ్యంగా ఒకటి చెప్తానంటే హెల్త్ కేర్ ఈజ్ ఎ బిజినెస్, పేషెంట్ కేర్ ఈజ్ నాట్. బట్ ఈ హెల్త్ కేర్ బిజినెస్గా ఉన్న ఒక హెల్త్ కేర్, పేషెంట్ కేర్, ఒక ఎంపతితో ఉన్న ఒక పేషెంట్ కేర్ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎట్లా మీరు వాళ్ళ దగ్గర నుంచి అందరిలాగా డబ్బులు గుంజుకోకుండా, హౌ ఆర్ యూ ఏబుల్ టు, ఆఫ్ కోర్స్ యు ఆర్ టేకింగ్ మనీ, బట్ టిల్ వాట్ ఎక్స్టెంట్? పేషెంట్ హ్యాస్ ది రైట్ టు చూస్. చాలా ముఖ్యం. నువ్వు పేషెంట్ ఒక హాస్పిటల్కి వస్తున్నావు, ఒక డాక్టర్తో కన్సల్ట్ చేసినప్పటికీ నీకు రైట్ ఉంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, లేక ఏ హాస్పిటల్ వెళ్ళాలనుకుంటున్నావు. హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ, సే నీకు గాల్ బ్లాడర్ సర్జరీ కావాలి, గాల్ స్టోన్స్ ఉన్నాయి, ఓకే, వచ్చినప్పటికీ రేట్స్ ఉంటాయి. ఈ సర్జరీకు 70,000, 1,00,000 డిస్టింగ్, రోబోటిక్ సర్జరీ చేస్తే 2 లక్షలు, ఓకే, అవన్నీ పేషెంట్స్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పేషెంట్స్కు ఇన్సూరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అమెరికా లాగా ఇండియాలో కూడా ఏం చేస్తున్నారంటే మా హాస్పిటల్స్తో కాంట్రాక్ట్గా ఎంటర్ అవుతారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారము మా అగ్రిమెంట్ ఏముంది ఇన్సూరెన్స్తో. సో ఇన్సూరెన్స్ కంపెనీ మే సే 1 lakh గాల్ బ్లాడర్ సర్జరీ, సో వీ కాంట్ చార్జ్ ద పేషెంట్ మోర్ దెన్ 1 lakh. ఓకే, అలాగా నిజంగా అది ఇక్కడ నిజాయితీ. బట్ పీపుల్ ఆర్ దే రియల్లీ ఫాలోయింగ్ ఇట్? ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్, ఆ పేషెంట్కు ఇవన్నీ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి, మీ ఖర్చు ఇంత అయింది, యూ హ్యావ్ టు పే దిస్, యూ హ్యావ్ టు పే దాట్, ఈ ఖర్చు అది, ఆ ఖర్చు ఇది, ఏదో అయోమయంగా కొన్ని కాంప్లికేషన్స్ చేస్తే దట్ విల్ గో అప్. బట్ పేషెంట్స్కు మనం కూర్చొని ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అంటాం అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, చాలా ముఖ్యం. వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి మేము అది కన్సెంట్ ఫామ్స్లో సిగ్నేచర్ తీసుకుంటాం. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము, దీని ఖరీదు ఇంత ఉంటుంది, ఇది ఇంత ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత రూమ్ అలొకేషన్ ఉంటుంది. ఓకే,
వాట్ రూమ్ యూ కెన్ ఎఫర్డ్, నువ్వు సెమీ ప్రైవేటా, ఎకానమీయా, డిలక్సా, అది ఒక్కొక్కరిని ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ చక్కగా ఇవ్వడము, నిజంగా ఇవ్వడము, ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో సిగ్నేచర్ తీసుకోవడము చాలా ముఖ్యం. అట్లా చేసినప్పటికీ టుమారో పేషెంట్ కెనాట్ కమ్ అండ్ బ్లేమ్. ఇంత చేసినప్పుడు కూడా 2-3-4% ఆఫ్ పేషెంట్స్ ఓ మా ఖరీదు ఎక్కువైంది, ఇది మాకు చెప్పలేదు అన్నప్పటికీ మేము ఏం చేస్తాము, వాళ్ళకు మీరు చేసిన కన్సర్న్ చూపిస్తాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు పేషెంట్స్ దాని కొరకు వస్తారు, సడన్గా డిస్కవరీలో వి ఫైండ్ సంథింగ్, దానికి సర్జరీ కావాలి, ఓకే ఈ సర్జరీ ఖరీదు 3-4 లక్షలు అవుతుండొచ్చు, పోయి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, వీ కాంట్ ఇమీడియట్లీ సే అండ్ డూ ఇట్, మళ్ళీ వాళ్ళకి బిల్ ఇంత అవుతుంది అనేసి. సో ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. ఇఫ్ దెర్ ఆర్ సమ్ పేషెంట్స్, వాళ్ళకి మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫైనాన్షియల్స్ ఇంత అవుతుంది అని అన్నీ చెప్తారు, కానీ దేర్ మే బీ ఫ్యూ పేషెంట్స్ హూ క్యాంట్ అఫోర్డ్, అంటే వాళ్ళకి ఆ సర్జరీ అవసరం, చేయకపోతే వాళ్ళకి ప్రాణాల మీదకి వస్తుంది. మీరు ఫైనాన్షియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దే డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ఫేసింగ్. అప్పుడు అలాంటి టైంలో హౌ డు యూ టేక్ అ కాల్, ఏం చేస్తారు మీరు? దిస్ ప్రాబబ్లీ అరైజెస్ సెవెరల్ టైమ్స్ ఇన్ ఎ వీక్. ఓకే, సో అందుకొరకే మా దగ్గర టారిఫ్స్ అంటే హాస్పిటల్ రేట్స్ ఇలాగా నేను డాక్టర్స్ అందరితో చర్చించి, ఏమన్నా బాబు కొంతమంది ఎఫర్ట్ చేయలేరు, ఓకే వాళ్ళకు ఈ టారిఫ్ ఇవ్వండి, ఓకే దిస్ ఇస్ ద డిస్కౌంటెడ్ టారిఫ్. ఒకటి. రెండోది, అసలు నిన్న జరిగిన విషయం మీరు కనుక్కోవచ్చు. నా దగ్గరికి మార్నింగ్ అసలు నేను ఈ ఫైనాన్సెస్లో పార్టిసిపేట్ చేయను, ఎందుకంటే ఒక సిస్టమ్ ఏర్పరిచాం హాస్పిటల్, ఓకే నా వరకు రానియను, ఏదన్నా ప్రాబ్లమ్ అవకతవకలు అయితే అప్పుడు వచ్చి ఎవరన్నా నాకు కంప్లైంట్ చేస్తేనే ఇది అవుతుంది, లేకుంటే ఒక సిస్టమ్ ఉంది హాస్పిటల్లో. అయినప్పటికీ కూడా ఒక సర్జన్ నిన్న అడిగాడు, సార్ ఈ పేషెంట్ బౌల్ అబ్స్ట్రక్షన్తో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చింది, చాలా పేదవాళ్ళు, యూనో అది క్యాన్సర్ సర్జరీ కొరకు, ఓకే ఆ సర్జరీ కొరకు ల్యాప్రోస్కోపిక్లీ ఇదంతా చేయడానికి ఆల్మోస్ట్ 4-5 lakhs వాళ్ళు ఇన్సూరెన్స్ కౌన్సిలింగ్లో చెప్పారు అకార్డింగ్ టు దిస్ థింగ్. ఆ పేషెంట్కు 2 లక్షల కంటే ఎక్కువ పే చేయదు, ఓకే హాస్పిటల్ స్టే 7 days, మళ్ళీ ఐసీయూ స్టే ఇదంతా కూడా. సో అన్నప్పటికీ నేను ఎండాస్కోపీ ప్రొసీజర్స్ చేస్తున్నాను, డాక్టర్ వచ్చి అడిగాడు కనుక నేనేమన్నానంటే సరే డోంట్ వరీ అబౌట్ ఇట్, ప్రొసీడ్ ఆన్ విత్ యువర్ సర్జరీ అన్నాను. డోంట్ స్టాప్ ఇట్, బౌల్ అబ్స్ట్రక్షన్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ప్రొసీడ్ ఆన్ విత్ సర్జరీ. మూడోది, లాస్ట్ ఇయర్ యుఎస్ కౌన్సిలర్ జనరల్తో ఎకానమీ వార్డు మేము ఇనాగరేట్ చేయించాం. ఈ ఎకానమీ వార్డు ఈజ్ లైక్ ఎ ప్రైవేట్ వార్డ్ అండి, 1,500 rupees పర్ డే. వీ హ్యావ్ ఓపెన్ 50 beds. ఓకే వాళ్ళకు కూడా ఎయిర్ కండిషనింగ్, వాళ్ళ బెడ్స్ ఏమి డిస్క్రిమినేషన్ లేకుండా అట్ ద రేట్ ఆఫ్ 1,500 rupees పర్ డే అది ప్రారంభించాం. ఐదోది, ప్రతి సర్జన్కు మంత్లీ ఒక ఫ్రీ సర్జరీ మీరు చేసుకోండి అని కూడా చెప్పాను క్లియర్గా. మీరు అడగండి డాక్టర్స్, అది పబ్లిక్ అనౌన్స్మెంట్లో చెప్పాను. సి మై కమింగ్ టు ఇండియా, truly I have not come with a financial thing in my mind. I came with a purpose. Health care lo samagrata, integrity, okay, ethics, okay, some honesty. పేషెంట్ బాధలో ఉన్నప్పటికీ యాజ్ అ డాక్టర్గా నువ్వు టైం ఇస్తున్నావా, లేకుంటే 4 గంటలకే వెళ్ళిపోతున్నావా, ఆ రాత్రి 9 గంటలకు కాల్ చేస్తే కాల్ తీసుకుంటున్నావా, లేకుంటే ఎలా పేషెంట్స్కి అడ్వైస్ చేస్తున్నావా. మా అమ్మ నాన్నను అందరి డాక్టర్స్ చూసినప్పటికీ దట్ ఎఫెక్ట్ అయ్యేసి అంత బ్రహ్మాండమైన ప్రాక్టీస్ అదంతా కూడా వదులుకొని ఈ మిషన్లో వచ్చాను. అండ్ వాట్ ఐఎమ్ ప్రౌడ్ టుడే, ప్రేమ గారు మీకు చెప్తాం, మేము ఇది కట్టినందుకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూసి, మా మెథడ్స్ను చూసి ఇవాళ హైదరాబాద్లో ఇంకా 3 పెద్ద హాస్పిటల్ సంస్థలు మా దగ్గరకు వచ్చారు, చూశారు, మా ఆర్కిటెక్ట్స్తో కన్సల్ట్ చేసుకున్నారు, ఓకే అండ్ వాళ్ళు కట్టుకున్నారు. సి సమ్వేర్ సంబడి హ్యాస్ టు స్టార్ట్ ఇన్ లైఫ్. హౌ డు వి చేంజ్ ద సొసైటీ? ఇది ఎప్పుడు ఏం కాదు అంటే, ఇది కట్టినప్పుడు అందరూ అన్నాడు వీడు ఫెయిల్ అవుతాడు, ఇంత పెద్ద భవనంలా కట్టాడు, 5-star హాస్పిటల్ అంటాడు. నువ్వు ఏమన్నా అనుకోండి, పిచ్చుకొక్కగా నువ్వు ఎంత అరుస్తే కూడా నాకేం పడదు. ఐ కేమ్ విత్ ఎ మిషన్, ఐ ప్రూవన్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ సక్సీడ్ ఇట్.
this is what I want to do. This is not your money. This is not your investment. Yeah. ఈ హాస్పిటల్ కొట్టిన తర్వాత కొంతమంది ఎందుకు సార్ కట్టారు, ల్యాండ్లో వస్తుంటే మీకు ఎంత బ్రహ్మాండంగా ఇప్పటి వరకు మీకు ఎన్ని కోట్లు వచ్చేది. Yeah. అదే కాకుండా ఈవెన్ 1 to 2 years, బికాస్ చాలా ఖరీదు ఈ ల్యాండ్ మీకు కొట్టినప్పుడు. ప్రైవేట్ రేట్స్ హైయెస్ట్ పేడ్. గచ్చిబౌలిలో ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాంటినెంటల్ హాస్పిటల్ ల్యాండ్ వాజ్ ద హైయెస్ట్ పేడ్ ఇట్స్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్స్. Okay, in 2008 when I purchased this land, it was more expensive than Manhattan in New York. ఆ ఖరీదుకి అమ్మారు నాకు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడనే స్కూల్కి వెళ్ళేసి అంతా చేసుకున్నప్పటికీ నా బ్యాక్ యార్డులోనే లైక్ ఎ గోల్డ్ డస్ట్ నాకు మళ్ళీ అమ్మారు. ఓకే, కానీ ఐ కేమ్ ఇన్ విత్ ఎ పర్పస్. ఆ పర్పస్ క్వశ్చన్ చేయకుండా ఫైన్ ఇది కావాలి, దిస్ ఇస్ వాట్ దే సెల్లింగ్, ఐ విల్ టేక్ ఇట్. Because I wanted to be in a calm and a quieter place, not on the main road, not in the dust, not in this thing. That was the purpose behind. Okay. And ఇదంతా కూడా ఏదో కన్స్ట్రక్షన్ అదంతా అవుతుంది కదా, ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్తో అని ఆ భావనంతో అంత డబ్బు ఖర్చు పెట్టాం. నేను ఇవాళ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేవాళ్ళని, ఎన్నో ల్యాండ్స్ కొనేవాళ్ళని, కానీ నా వృత్తి రియల్ ఎస్టేట్ కాదు. నాకు ఇష్టం లేదు. భగవంతుడు నాకు బాగా ఇచ్చాడు. యూనో దట్ అమెరికా కంట్రీ నాకు హెల్ప్ చేసింది. I'm not after that. You're just wanting to give back. I wanted to give back. I wanted to give healthcare in a dimension that every patient should be treated like a god. Yeah. Which is important. మీరు మీ విజన్ స్టేట్మెంట్లో నేను చదివాను, పేషెంట్ బెడ్ మీద, నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పినట్టు, మీ అమ్మో నాన్నో అక్కో చెల్లో తమ్ముడో ఉంటే వాళ్ళని మీరు ఎలా చూసుకుంటారో మీరు అదే దృక్పథంతో అక్కడ పేషెంట్ని చూసుకోవాలి అని మీరు ప్రతి డాక్టర్కి చెప్పారని మీ విజన్ స్టేట్మెంట్లో ఉంది. సో బట్ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అండి? అంటే ఇంతమంది డాక్టర్స్ని మీరు ఎట్లా అలైన్మెంట్లో ఉంచగలుగుతున్నారు? హౌ ఆర్ దే ఏబుల్ టు ఫాలో యువర్ విజన్? A leader should lead and be an example, which is extraordinarily important. That's something I've learned at a very young age. నేను చిన్నప్పుడు క్లాస్ మానిటర్ అంటాం కదా, మన క్లాస్లో ఎన్నుకుంటాం కదా సంవత్సరానికి. క్లాస్ మానిటర్ నుంచి స్కూల్ ఎడిటర్ నుంచి ఇంటరాక్ట్ ప్రెసిడెంటు, రోట్రాక్ట్ ప్రెసిడెంటు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రెసిడెంటు, ఎడిటరు, ఇవన్నీ చేస్తూ వచ్చాను. ఇదన్నీ చెప్పుకోవడానికి కాదు, దాని అనుభవం జీవితంలో ఎంత లభించిందంటే, if you want to be a leader, it's not a title. Leaders should have a purpose. Yeah. You should carry the people with you. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్ 1978లో ఎలక్ట్ అయినప్పుడు, అప్పుడు నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందినవని కాను, నాకు అసలు అమాయకుని. అందరు చెప్పారు, యూనో యు ఆర్ ఏ బెస్ట్ స్టూడెంటు, లిటరరీ జీనియస్, యూ షుడ్ రన్ అనేసి. నేను 4th year మెడికల్ స్కూల్లో ఉన్నాను. అసలు నాకు ఏం అనుభవం లేదు పాలిటిక్స్ అంటే. 1200 మంది స్టూడెంట్స్ ఎలక్షన్స్లో విన్ అయ్యాను. ఏ చేశాను ఒక సంవత్సరంలో, ఇది ఎన్నో చోట్ల కూడా చెప్పాను. మై హోల్ గోల్ వాస్ వాట్ ఐ కెన్ డూ టు బెనిఫిట్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్. సో ఐ హావ్ డన్ 3 things. ఈరోజు మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్తే దే ఆర్ స్టిల్ దేర్. నా కన్నీటిలో నీరు వస్తుంది చూస్తుంటే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్డ్. బ్యాంకింగ్ ఎందుకు? విలేజెస్ను వచ్చే స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు కనుక వాళ్ళకు ఈజీగా దే షుడ్ హ్యావ్ దిస్ మనీ ట్రాన్సాక్షన్. కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేశాను. 50% రేట్స్లో బుక్స్, స్టెథోస్కోప్స్ ఇవన్నీ కొనడానికి. 3వది హాస్పిటల్కు కొత్త బస్సు. అప్పుడు మదన్ మోహన్ గారు హెల్త్ మినిస్టర్గా ఉండే. నేను 4th class కుర్రాన్ని సోమాజిగూడలో ఆయన మినిస్టర్ బంగ్లో ఉంటేసి 8 గంటల మార్నింగ్ పోయేసి కూర్చొని అక్కడ అందరు ఎమ్మెల్యేస్, లీడర్స్ ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న వరకు ఆయనకు నేనంటే కూడా తర్వాత ఒక ప్రేమగా. You must be hardly 22. I was less than that. I was less than that. I was 20 years old. And he sanctioned a brand new bus. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, a leader's purpose is selfless. He has to sacrifice. ఇప్పుడు యుఎస్లో నా పర్ అవర్ ఇన్కమ్ ఇస్ X, thousands of dollars. And I told you, my fees is 1,000 rupees.
అదంతా వదులుకొని ఇక్కడికి వచ్చారు. Why would I do this? You Yeah. just tell me this. Yeah. What's the craze? I mean, why? Because I came with a purpose. I came to help. I came to do something different, to change something. You know, so I think in anything, like you have started, you know, your journalism journey. You want to make a change. Yeah. You want to bring, you know, information to the public. So change is always required in a society and particularly in our developing country. దాని కొరకు there is enormous sacrifice. Without sacrifice, you can't be a leader. సో అంటే మీరు బ్రతుకుతున్న బతుకుని మీ జీవనాన్ని చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇంకొక గత్యంతరం లేక ఫాలో అవుతున్నారు. అంటే దే హ్యావ్ నో చాయిస్. But one thing, I don't force to యూ డోంట్ follow. ఫోర్స్. Yes. అదే మీరు ఫోర్స్ చేస్తున్నారని కాదు. అంటే ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఏమైనా చేస్తే మనం అది చూసి మనం నేర్చుకుంటాం, అంతే కదండి. వాళ్ళు కరెక్టా రాంగ్ అనేది మనకు తెలియదు. సో అట్లాగే మీరు ఒక పాత్ వేశారు. వేసాము, అందుకొరకు అంతే. ఫాలోవర్స్ ఏం చెప్తామంటే నోబడీ ఈజ్ అ ఫాలోవర్. ఐ లుక్ అట్ ఎవ్రీ పర్సన్ దట్ యు ఆర్ ఎ లీడర్ ఆఫ్ టుమారో అంటాం. నేను ప్రతిసారి హాస్పిటల్ ఫ్లోర్స్ రౌండ్ చేసేటప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఎక్కడ ఉంటారు, అందుకని మేము రిసెప్షనిస్ట్ అనము, పిఆర్ఈ అంటాం. ఓకే. ఓకే, పిఆర్ఈ అంటే పబ్లిక్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ అని ఎవరిని పిలవం. ఐ క్లియర్లీ టెల్ దెమ్, యూనో, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎక్కడో అనుకుపోతుంటారు, యు ఆర్ ద ఫ్యూచర్ సిఇఓ. ఓకే, యు ఆర్ మేకింగ్ టు బి ద ఫ్యూచర్ సిఇఓ అనేసి. అలాంటి ఎంకరేజ్మెంట్, అస్తమానం కేవలం ఇది చేయలేదు అది చేయలేదు నెగటివిజం లేకుండా, యూనో. అండ్ ఎ లీడర్ షుడ్ నాట్ గెట్ ఫాల్స్ praise and false respect. నీకు రెస్పెక్ట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ లవ్, నాట్ అవుట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ఎ టైటిల్. ఓ డాక్టర్ రెడ్డి ఈజ్ అ చైర్మన్, ఈజ్ అ దిస్ థింగ్, ఓ ఎంత భయం అనేసి. ఇప్పుడు ఇండియాలో ఒకటి ఉంది, నువ్వు నడుస్తుంటే వాడు చైర్మన్ లేకుంటే ఎండిఓ లేకుంటే సిఇఓ అందరు లేచి నిలబడతారు. అయితే ఎందుకమ్మా, వై ఆర్ యూ స్టాండింగ్? నువ్వు కంప్యూటర్లో పనిచేస్తూ నువ్వు లేచి నిలబడితే ఆ పేషెంట్కు డ్రగ్ రాంగ్ కీ చేస్తే రేపు ఎవరికి నువ్వు. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ ఆల్సో ఇనిషియేటెడ్ బోనస్ ప్లాన్. ఎవరైనా నిలబడితే హాస్పిటల్లో సూపర్వైజర్ చెప్పాను ఫ్లోర్లో, ఓకే, he or she will not get incentive. మీ పని మీరు చేసుకోండి, ఆ రెస్పెక్ట్ వద్దు నాకు. నాతో ఒక 10 మంది బృందం నడవరు. ఓకే, ఒక చిన్న అసిస్టెంట్ ఉంటాడు, అంతే చాలు నాకు. యూనో, సీ దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ ఆఫ్ లైఫ్. ఇస్ అ వెస్టర్న్ కంట్రీస్. మన దగ్గర ఇదంతా, ఇఫ్ యు ఆర్ సంథింగ్, యూనో, యు నీడ్ 10 people, యు నీడ్ 15 people. ఈ తమాషా అంతా, ఈ ఆడంబరాలు, వై ఇస్ ఇట్ అండి? వై డూ యూ నీడ్ దిస్? ఇప్పుడు ఈ హాస్పిటల్లో కొత్త మెడికల్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకొచ్చారు మీరు? అంటే ఇట్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇట్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్, లేకపోతే ఇట్ కుడ్ బి ఫార్మ్ ఆఫ్ ద వే యూ యాక్చువల్లీ డీల్ విత్ ద పేషెంట్స్, ఏదన్నా అవ్వచ్చు. కొత్తవి సరికొత్తవి ఏ హాస్పిటల్లో లేని ప్రక్రియలు మీరు ఏమి ఇన్కార్పొరేట్ చేశారు? ఈ హాస్పిటల్ ప్రారంభించినప్పుడు 2013లో సుమారుగా 50% వరకు all were new first time technologies. Okay. Yes, that was a record breaking thing. నేను ఈ టెక్నాలజీస్ను, యంత్రాలు కేవలం యంత్రం కొరకు కొత్తగా వచ్చిందని పెట్టలేదు, బాగా చదువుకున్నాను. ఎందుకంటే అమెరికాలో ఉంటే అక్కడ అన్ని హాస్పిటల్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ GE అనే కంపెనీ, ఫిలిప్స్ అయినా, సీమెన్స్ అయినా, ఇవన్నీ ఆల్ వెస్టర్న్ కంపెనీస్ మన దగ్గర ఎక్విప్మెంట్ వచ్చేది. నేను 2 years ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కేవలం సేల్స్ స్కిల్స్కి అప్పచెప్పుకుంటా, సిఇఓకి అప్పచెప్పుకుంటా, నేను డీప్ డైవ్ అయ్యి దాని పర్పస్ తీసుకొని ఆ ఫిజిసిస్ట్ అయినా ఇంజనీర్స్ అయినా కేర్ఫుల్గా మాట్లాడేసి మా దగ్గర ఫస్ట్ టైం మేము CT 750 HD ఇన్స్టాల్ చేసాం, GE వాళ్ళది. మొత్తం భారతదేశంలో రెండోసారి. దీంతో ఏమవుతుందంటే రక్తనాళాలు, మీ హెయిర్ విడ్త్, size, blood vessels you can pick up. For heart scanning, it is the best. 3D reconstruction, fracture తో వచ్చిన పేషెంట్స్కు, జాయింట్స్కు, ఇవన్నిటి కూడా కలర్ఫుల్ దాంట్లో మీ బాడీ ఒరిజినల్ కలర్స్లో ఇన్సైడ్ బ్లడ్ వాట్ ఈస్ దిస్, ఎముకలు ఏ కలర్స్ ఉంటాయో ఆ 3D రీకన్స్ట్రక్షన్ ఈ CT ద్వారా, యూనో, అది ఎందుకు కావాల్సి వచ్చింది? ఈ సర్జరీస్ అన్నీ కూడా చేసే శస్త్రచికిత్సల వల్ల చాలా 3D డిమెన్షన్లో బాగా ఈజీగా అయిపోయినాయి. నెంబర్ 2, ఫస్ట్ టైం
ఫస్ట్ టైం ఇండియాలో అన్ని మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ పెట్టిన హాస్పిటల్ కేవలం కాంటినెంట్లో. మాడ్యులర్ అంటే మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ అనగా కంప్లీట్ ఆపరేషన్ హోల్ యూనిట్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ జర్మనీ. ఓకే, అంటే అందులో ఏమి క్రాక్స్ లేకుండా మనం బ్రిక్స్ మోటార్తో కట్టేసి దానికి టైల్స్ అన్ని వేసేసి టిపికలీ దట్స్ ద థింగ్, లేకుంటే స్టీల్ ప్లేటింగ్ అని ఉంటుంది. ఇవన్నీ చేసినప్పటికీ ఏముంటాయంటే ఎన్నో గ్యాప్స్ గ్రూవ్స్ ఉంటాయి. అందులో సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలాగా ఉంటుంది. అందుకొరకు కాంటినెంటల్లో ఈ మాడ్యులర్ ఓటీస్ పెట్టినప్పటికీ మా దగ్గర సర్జికల్ ఇన్ఫెక్షన్స్ 0 for 4 years. 0%. అందుకొరకే మాకు జాయింట్ కమిషన్ అక్రిడిటేషన్ 2 నెలల్లో వచ్చింది. NABH 2 నెలల్లో వచ్చింది. ఇవన్నీ అక్రిడిటేషన్స్. వాళ్ళు వచ్చి బుక్స్ కూడా స్టడీ చేశారు మైక్రోబయాలజీలో ఇన్ఫెక్షన్ దాంట్లో వీళ్ళు నిజంగా అంటున్నారా లేక చెప్తున్నారా అనేసి. దీస్ ఆర్ వై డిడ్ వి ఇన్వెస్ట్ దిస్. ఇప్పుడు మన ఇండియాలో ఏముంది, ఒక పేషెంట్ హాస్పిటల్లో చేరుకుంటే 60% విల్ ఎండ్ అప్ ఇన్ ద ICU. వాడు ఒక్క ఇన్ఫెక్షన్తో వస్తే ఇంకో ఇన్ఫెక్షన్తో గురి అవుతాడు, లేకుంటే ఇంకో ఇన్ఫెక్షన్తో బయటకు వస్తాడు. బట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఫస్ట్ అడిగారు, ఈ బస్ అంటే పల్మరీ స్పెషాలిటీస్లో ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అంటే మనిషి సర్జరీ చేయకుండా కేవలం లంగ్స్లో లోపలికి వెళ్ళేసి దాన్ని బయాప్సిస్ చేసి డయాగ్నోసిస్ చేయడము, దాని తర్వాత చిన్న ట్యూమర్స్ ఉంటే తీసేయడం, అదంతా కూడా ఫస్ట్ ఎక్విప్మెంట్ నేను కాంటినెంటల్ హాస్పిటల్లో పెట్టాను. ఇటువంటి మనకి ఎన్నో ఫస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ ట్రూ బీమ్ అనేసి. ఈ ట్రూ బీమ్ వలన ఏమైందంటే ఫస్ట్ ఉన్న రేడియేషన్ మెషిన్స్ పేషెంట్కు ట్యూమర్కు రేడియేషన్ ఇవ్వాలంటే ఆ హీట్ అంతా ఆ ట్యూమర్ బయటకు కూడా వ్యాపిస్తుంది, ఆ నార్మల్ సెల్స్ కూడా ఇట్ కిల్స్ దెమ్. సో దిస్ ట్రూ బీమ్ for the first time that was introduced in America, for the first time we installed in the Twin States, both Telangana and Andhra, it was మొదటిసారి. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ కూడా పెట్టుకున్నారు త్రూ బీమ్ కొరకు. ఇవన్నీ బాగా క్లియర్గా ఆలోచించి ప్రజలకు. అండ్ నౌ వాట్ వీ హావ్ డన్, ఐ కంటిన్యూ టు బి ఆన్ దట్ మిషన్. నేను ఇవ్వడం రెగ్యులర్ గా ఏదో ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. లాట్ ఆఫ్ హాస్పిటల్స్ కొంతమందికి డబ్బు బాగుంది, ఓకే, వాళ్ళు ఏం ఆలోచించకుండా యంత్రాలు తెచ్చి పెట్టుకొని పేషెంట్స్కి అడ్వర్టైజ్ చేసుకుంటారు. నా దగ్గర ఈ రోబాట్ ఉంది, ఆ రోబాట్ ఉంది, ఆ రోబాట్ ఉంది అనేసి. ఇది ఒకటి పెద్దగా, ఇది ఒక చలనచిత్రం తీయాలి మనం. కేవలం నిజంగా ఆ రోబాట్ అంటారు, పేషెంట్స్కు చెయ్యరు. మన దగ్గర రోబాట్ ఉంది చేస్తున్నాం, మేమే ఫస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే, ఒకసారి నేను నవ్వన్నా ఎడవన్నా అనుకుంటాం కదా, కానీ ఏం చేస్తాం, సమాజం every one person can't change it, so but when you get an instrument, understand the purpose, has it been proven, is it beneficial, మన Indian circumstances లో is it really needed, can the patients afford to pay when you have alternatives. That is the debate we have to do. జస్ట్ బికాస్ యువర్ మనీ గెట్ ఇట్. ఈ మధ్య రీసెంట్ గా ఈ పాయింట్ నేను వింటూ ఉన్నానండి. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ, వై వీఆర్ ఇంట్రడ్యూసింగ్, మన ఇండియాకి అవసరమా అని ఇంకెక్కడో చాలా 2-3 దీని మీద మాట్లాడారు. సో ఐ మీన్ ఫస్ట్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్ ఐమ్ హియరింగ్ ద సేమ్ లైన్. Yes, everything there is a need, is an evolution, correct? Right. Now when you're able to do things, say laparoscopically, in a lot of cases, is a robot really needed? If I have to take my gallbladder out, is a robot really needed? Okay, fine. ఏమంటే రోబాట్ వలన కొద్ది నొప్పి తక్కువ ఉండొచ్చు, పేషెంట్ డిశ్చార్జ్ కొద్ది తొందరగా చేయొచ్చు. బట్ ఈస్ దాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పెండింగ్? Yes, robot has certainly a role to play. In urology, in certain surgical gastroenterology cases, cancer cases, there is help, there is a need. It is growing field. Technology is changing. Okay, it will take probably another 10-15 years for further refinement. But is this really necessary? Every place we have to advertise. నా దగ్గర రోబాట్ ఉంది, మా దగ్గర రాండి, మేము రోబాట్ చేస్తున్నాం అనేసి. అమెరికా లాంటి దేశంలో దిస్ ఇస్ ద ట్రూ స్టోరీ. ఇక్కడ హ్యూస్టన్, దట్స్ వేర్ ఐ లివ్, 90 హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. మన సిటీలో కేవలం 30-40 పెట్ సిటీస్ ఉన్నాయి. మొత్తం హ్యూస్టన్ 6 million పాపులేషన్లో
నీకు ఇప్పుడు ప్రస్తుతానికి 12, 13, 15 పెట్ సిటీస్ ఉండొచ్చు అంతే. అంత పెద్ద సిటీలో. కానీ 1980s 90s when I was studying ప్రాక్టీసింగ్ 2 పెట్ సిటీస్ మొత్తమే. వాళ్ళ దగ్గర డబ్బు లేదా? $4 trillion నువ్వు స్పెండ్ చేస్తున్నావు, ఒక $3 million వచ్చే పెట్ సిటీని ఎందుకు వాళ్ళు చేయలేరు? బికాస్ యు నీడ్ నాలెడ్జ్. ఓకే, యూ కాంట్ జస్ట్ డూ ఎ టెస్ట్ అండ్ రైట్ ఇట్. You need to study that. So much is done in those countries in that methodical fashion. ఇక్కడ ఏంది గల్లీకి, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఎవ్రీబడి ఓపెన్స్ ఎ హాస్పిటల్, రేడియేషన్ సెంటర్, రేడియేషన్ పెట్ స్కాన్, వాడు పెట్ సిటీ పెట్టుకుంటాడు, ఇది పెట్టుకుంటాడు, పేషెంట్కి ఇది చేస్తాడు. దెర్ ఈస్ నో రెఫరల్ సెంటర్ లాగా లేదు ఇక్కడ. వాడు హాస్పిటల్ ఓపెన్ చేస్తే హీ హాస్ టు పుట్ ఆల్ దిస్ కమర్షియల్ థింగ్స్ ఇన్ హిస్ ప్లేస్. అక్కడ డాక్టర్స్ ఉన్నారా లేరా, ఏం చేస్తారు? ఇప్పుడు మా దగ్గర కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ అని మేము పెద్దగా ఈ ఒక 4 months బ్యాక్ ఎక్స్పాండ్ చేశాం. ఓకే, ప్రైవేట్ సెక్టర్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బృందం మా దగ్గర ఉంది. ఎందుకనగా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఒక సర్జన్ కేవలం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేస్తాడు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఉంది, కేవలం అదే చేస్తాడు. సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ, మళ్ళీ గైనకాలజిస్ట్ ఉంది, దట్స్ ఆల్ దే విల్ డూ. అమెరికాలో ఇటువంటి క్యాన్సర్ సెంటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ MD Anderson, దట్స్ వేర్ వరల్డ్స్ #1 క్యాన్సర్ సెంటర్, అండ్ దట్స్ వేర్ ఐ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ హ్యూస్టన్. ఒక్క యూరాలజీలో బ్లాడర్ కొరకు 9 మంది సర్జన్స్, ఓన్లీ యూరినరీ బ్లాడర్. ప్రాస్టేట్కు ఒక 9 మంది. అంటే సైన్స్ ఇంత అడ్వాన్స్ అయినప్పటికీ one single person cannot do it. So we also started, we can't be in that stage, that's a different ball game. At least మన దగ్గర అయిన వరకు టాలెంట్ ఉంది కదా, సర్జన్స్ ఉన్నారు కదా, యూ ఫోకస్ ఆన్ దిస్. యూ కాంట్ డూ ఫ్రమ్ హెడ్ టు టో సర్జికల్ ఆంకాలజీ అనగా. తప్పకుండా కాంప్లికేషన్స్ అవుతాయి. మన దగ్గర కాంప్లికేషన్ మంచిగా శుభ్రంగా కప్పి పెడతారు. ఒక్క హాస్పిటల్ డేటాను పబ్లిష్ చేయమను, నేను చేస్తారా? నా హాస్పిటల్ డేటా మేము ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా షేర్ చేస్తాం. నేను బ్రహ్మాండంగా ఐ స్టాండ్ ఆన్ ది టాలెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ షో, మా హాస్పిటల్లో ఈ కాంప్లికేషన్స్, మా హాస్పిటల్లో ఇంతమంది మరణించారు, మా హాస్పిటల్లో ఈ ప్రాబ్లమ్స్ అయ్యాయి, మా హాస్పిటల్లో ఇంతమంది they successfully were treated. I am ready to take that challenge. Wonderful. With anyone, anytime, any place. Great. Okay. డాక్టర్ గారు, ఇప్పుడు ఇన్నేళ్ల మీ ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్తో అంటే పేషెంట్ని మీరు చాలా ఎంపతీతో ఒక మానవీయ కోణంలో చూసుకుంటూ వాళ్ళని ట్రీట్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ స్టిల్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్, రైట్? ఎక్కడో చోట మీరు ఎమోషనల్ అవుతారు, ఎక్కడో చోట మీరు కనెక్ట్ అవుతారు ఆ పేషెంట్కి, ఆ ఫ్యామిలీకి. సో అలాంటి ఏమైనా 1-2 ఇన్సిడెంట్స్ కెన్ యూ షేర్ వెర్ ఇన్ యూ ఫెల్ట్ దట్ ఎయిదర్ యూ కుడెంట్ సేవ్ దెమ్ ఆర్ you've saved them? అంటే ఒక ఎక్స్టసీ వెన్ యూ సేవ్ దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ ఒక నిరాశ వెన్ యూ కుడెంట్. సో ఇలాంటివి ఏమైనా 1-2 కెన్ యూ షేర్? వందలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా 45 years జర్నీలో. అండ్ డాక్టర్స్కు సహానుభూతి అనేది తప్పకుండా ఉంటుంది, కానీ అది వీ కాంట్ టేక్ ఇట్ టు అన్ ఎక్స్ట్రీమ్ బికాజ్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. ఒకసారి పేషెంట్ చూసినప్పుడు ఓన్లీ పేషెంటే మేము చూస్తలేము, మొత్తం ఫ్యామిలీ బికమ్స్ యువర్ పేషెంట్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సిక్గా ఉన్న పేషెంట్కు, ఆ పేషెంట్కు ఫ్యూచర్ లేకపోవడము, చనిపోతాడు అన్నప్పటికీ నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ను బాగా చూసుకునేది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చేది నీ బాధ్యత. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ పేషెంట్ ఉంది. ఆమె సుమారుగా 2 నెలల కింద వచ్చింది. ఆమె కడుపులో నేను ఎండాస్కోపీ చేసినప్పుడు కేవలం ఒక చిన్న గడ్డ, దాని సైజు 1 inch 1.5 inch ఉంది. ఓకే, ఆ బయాప్సీ ఎంత చేశాము, అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అన్నాము, దాంతో క్రూకన్బర్గ్ ట్యూమర్స్ అనేసి అది సైన్స్లో అదంతా ఉంది. సరే, ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కదా. ఆమె ఏ స్థితిలో వచ్చిందంటే కేవలం ఇక్కడనే అల్సర్ లేకుండా క్యాన్సర్ అంతా అబ్డమన్లో వ్యాపించింది. అది పెరిటోనియల్ కార్సినోమటోసిస్ అంతా స్ప్రెడ్ అయింది. ఇంత అయ్యే వరకు ఆమె సర్జికల్ క్యాండిడేట్ కాదు. కీమోథెరపీ ట్రై చేస్తామనేసి మా ఆంకాలజిస్ట్ అందరు కూడా కన్సల్టేషన్ చేసిన తర్వాత మొదలుపెట్టారు. ఆ క్యాన్సర్ కూడా లంగ్స్లో కూడా స్ప్రెడ్ అయింది. ఈమెకు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్తో వచ్చింది. ప్లేన్లోంచి ఆక్సిజన్ శాచురేషన్ బాగా తక్కువగా ఉన్నప్పటికీ
కానీ వీళ్ళు ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ డోస్ ఇదంతా చేసినప్పటికీ లంగ్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గింది, ఫ్లూయిడ్ తగ్గింది. సో సుమారుగా అలాగా 6 వీక్స్ ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతూ వచ్చింది. సో మొన్న మళ్ళీ 1 వీక్ బ్యాక్ హాస్పిటల్ అడ్మిట్ అయింది, ఎందుకంటే మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది. అయిపోయినప్పటికీ మళ్ళీ పెట్ సిటీ చేస్తే ఆమె పెద్ద అంత మార్పు ఏం రాలేదు. ఇప్పుడు బౌల్ అబ్స్ట్రక్షన్తో వచ్చింది, వాంతులు చేసుకుంటూ. అంటే ఆమె చిన్న పేగులన్నీ కూడా ప్లాస్టర్ అయిపోయింది. ఆమె ఏం తినలేకపోతుంది, కంటిన్యూస్ వామిటింగ్స్ వస్తుంది, ఏం సర్జరీ చేయలేము, ఫీడింగ్ ట్యూబ్ ఎక్కడ వేయలేము. ఓకే, ఈ స్థితిలో ఏం చేస్తాం? ఎంత మంచిదంటే రోజు నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ కూతురుతో అంటుంది, వాళ్ళకు ఫ్రెంచ్ వస్తుంది, పాపం ఆమె ఇట్లా పడుకొని కూడా లేవబోతుంటుంది, పోయేసి నన్ను చూసినప్పుడు నవ్వుతుంది. నేను ఒక దినం కనపడకుంటే తప్పకుండా డాక్టర్తో చెప్తాది, ప్లీజ్ ఆ డాక్టర్ని రమ్మననేసి. అంటే ఆ పేషెంట్కి ఒక ట్రస్ట్. ఇప్పుడు నేను ఆమెను చూస్తుంటే కూడా నాకు ఎంత బాధ అయిందంటే, సుమారుగా 4 మల్టీ డిసిప్లినరీ కాన్ఫరెన్సెస్ చేశాను ఆమె కొరకు 1 వీక్లో. మా అందరిని సర్జన్స్ను మరీ పిలిచాను. అయ్యా బాబు, జస్ట్ ఎక్స్ప్లోర్, స్టమక్ బైపాస్ చేయొచ్చా? ఒక్క చిన్న లూప్ ఆఫ్ చిన్న పేగు ఉంటే, చిన్న పేగు 24 feet, ఒక్క చిన్న పేగు మనకు దొరికితే ఈ స్టమక్ దాన్ని అతుకు పెట్టేస్తాము, మేము అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ ఆమె వామిటింగ్ చేయకుండా అవుతుంది. లేదు సార్, ఇట్స్ ఆల్ ప్లాస్టర్, ఇట్స్ ఇంపాసిబుల్ అని. అంతా అయినప్పటికీ కూడా మొన్న డే బిఫోర్ యెస్టర్డే స్టెంట్స్ అంటాం మేము ఇంటెస్టైన్స్లో. ఓకే, ఎక్కడైతే పెద్దగా నేరోయింగ్ ఉంది కదా, ఇక్కడ సనపడిందో, అయ్యా బాబు చివరికి ఒకసారి ఇది ట్రై చేస్తామనేసి నేను మా కాలీగ్స్ కలిసేసి అందులో స్టెంట్ వేసాం. అయినప్పుడు కూడా ఏమి హెల్ప్ కాలేదు. రేపు ఆమె పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ విషయం ఏం చేసామంటే మేము అందరు చెప్పాం, అసలు ఇక్కడ ఉంటే మీకు అసలు ఇక్కడ చనిపోకూడదు. ఓకే, ఇంకేం లేదు మాకు. వాళ్ళ కూతురు అమెరికా నుంచి వచ్చింది. ఓకే, నైస్ డాటర్, బాగా అర్థం చేసుకుంది. యూనో మీకు ప్లేన్లో ఎలా పంపించాలి, ఇప్పుడు ట్యూబ్ ఉంది, రైల్స్ ట్యూబ్ ఉంది, న్యూట్రిషన్ త్రూ ది ఐవి పోతుంది. యూనో ఆమె ట్రావెల్ సుమారుగా 12 గంటలు, అది లాస్ట్ 48 hours అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఆమెను ప్లేన్కు ఏ ట్యూబ్ పెట్టాలి, ఏ మెడికేషన్ పెట్టాలి, ఆమె చూస్తుంటే ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంటే ఇటువంటి బాధలు ఒక్కొక్కసారి మాకు నిద్ర కూడా పట్టది. వి ఫీల్ సారీ, హెల్ప్లెస్ సిచ్యువేషన్. In 21st century, we are helpless. We can't do anything to this lady. You know, we can't help to prevent vomiting by something. We can't feed her because the whole tumor is obstructing. ఇప్పుడు ఇదే పేషెంట్ ఒకటి, ఇదే ఇంకో ఇంటర్నేషనల్ పేషెంట్ చెప్తాను 2 rooms తర్వాత. ఈ పేషెంట్ 5 రోజుల క్రితం వచ్చింది. అక్కడ నుంచి లివర్ క్యాన్సర్ అని వచ్చింది మా దగ్గరికి. సో యాజ్ ఏ లివర్ స్పెషలిస్ట్ అండ్ ఆల్, లివర్ క్యాన్సర్ కదా అని చూశాను. అసలు ఇంకా లివర్ అంతా ఫుల్ ఆఫ్ ట్యూమర్ ఉంది, క్యాన్సర్ ఉంది లివర్లో. దాని తర్వాత లివర్ క్యాన్సర్ కేవలం లివర్లో లేదు, ఇప్పుడు అక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళింది, దాని తర్వాత బోన్స్కి వెళ్ళింది, దాని తర్వాత కడుపు కింద ప్యాంక్రియాస్ అంటాము ఆ గ్రంథాన్ని కూడా వెళ్ళింది. అయితే నాకు డౌట్ వచ్చింది, ఈమెకు అక్కడ నుంచి డయాగ్నోస్ చేసి హెపటైటిస్ సి ఉంది, ఈ హెపటైటిస్ సి వలన లివర్ క్యాన్సర్ వచ్చిందనేసి రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. సి డాక్టర్స్, ఎవ్రీ కేస్ ఈజ్ ఎ న్యూ కేస్, వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో 2 days లివర్ క్యాన్సర్, ఫస్ట్ నేను హెపటైటిస్ సి టెస్ట్ చేశాను, అది నెగిటివ్గా వచ్చింది. రెండోది, లివర్ క్యాన్సర్ ప్యాంక్రియాస్కు పోవడము చాలా అన్యూజువల్. అరే ఇది మన హైదరాబాద్లో అంటాం కదా, ఒక దాల్మే కాలా హే అన్నట్టు, ఇది సంథింగ్ దాల్మే కాలా హే, ఇది ఏదో ఇది సరిగ్గా లేదు ఇది. సో ఇమీడియట్లీ నేను ప్యాంక్రియాస్ మీద ఫోకస్ చేశాను. ఇది తప్పకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయి ఉంటుంది. ఓకే, అది ఇక్కడంతా వ్యాపించింది. సో ఆ టెస్ట్, ఆ ప్యాంక్రియాటిక్ టెస్ట్ చేసేసి దాని తర్వాత ఇక్కడ లింఫ్ నోడ్ ఉంటే బయాప్సీ చేసుకొని నేను అన్నట్టుగా అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్గా వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలి? ఇప్పుడు ఆమెకు లివర్ క్యాన్సర్ ఉన్నప్పటికీ అబ్సల్యూట్లీ నో హోప్. దానికి పెద్ద కీమోథెరపీ లేదు, కొత్త డ్రగ్స్ ఇమ్యునోథెరపీ అని వచ్చాయి, అది ఆమె క్వాలిఫై కాదు. ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే వాళ్ళ డాక్టర్ యూఎన్లో పనిచేస్తుంది, ఆమె కూడా వచ్చింది. ఆమె డాక్టర్ చాలా మంచిది. యూనో ఆమె ఏం చెప్పిందంటే, మా అమ్మని కన్విన్స్ చేశాను కాంటినెంటల్ హాస్పిటల్స్కి వస్తే
వాళ్ళు ఏదో చేస్తారు అనేసి ఆ Okay. హోప్తో వచ్చాను. డాక్టర్ గారు మీరు ప్లీజ్ చెప్పకండి మా అమ్మ ముందు ఏమి లేదని, మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి. సో చివరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసి మీకు కొద్ది కీమోథెరపీ ఇది ఇస్తాము, ఇక్కడ బోన్లో ఉన్నదానికి రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తాము, ఆ స్టెబిలిటీ ఉంటుంది, ఫ్రాక్చర్స్ కాదు అంటే మేము బాగా సంతోషించింది. So this is one of those other sites where we'll feel good. They came with a wrong diagnosis. Within 48 hours, we made a right diagnosis. And you're treating her. So మా జీవితం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా చుట్టూ ఉన్న వేరే ఎంప్లాయీస్కి అందరికీ మేము ఏం ఆలోచిస్తున్నాము, మాకేమవుతుంది లోపల మేమేం చెప్పలేం కదా. ఫర్ ఎవ్రీ పేషెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయీ వీ హ్యావ్ టు బి స్మైలింగ్. ఎప్పుడు కూడా ఒక డాక్టర్ వృత్తి ఏంది, ఫస్ట్ పేషెంట్ లాస్ట్ పేషెంట్ నువ్వు కులాసాగా ఉండాలి, వాళ్ళతో నవ్విస్తూ హ్యాపీ స్టేట్లో ఉండాలి. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రెషర్. బట్ ప్రెషర్ అనుకోకూడదు. ఇట్ షుడ్ బి అ న్యాచురల్ వే. కరెక్ట్? దెన్ దట్ మేక్స్ ద డే గో ఫాస్టర్. దట్ మేక్స్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. బట్ డాక్టర్ గురునాథ్ రెడ్డి గారి కంటే ఒక మిషన్ ఉంది, ఒక విజన్ ఉంది, ఏదో చెయ్యాలి, ఈ సొసైటీకి ఏదైనా గివ్ బ్యాక్ ఇవ్వాలి అన్న ఒక పెద్ద ఒక మోటివ్తో వచ్చారు మీరు ఇక్కడికి. కానీ మీకున్న మోటివే మీ ఫ్యామిలీకి కూడా ఉండాలని రూల్ లేదు కదా. అంటే మీ ఆవిడ, మీ పిల్లలు, వాళ్ళందరూ మీ వెంట, అంటే వాళ్ళు ఒక సొసైటీని సృష్టించుకున్నారు, వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు, వాళ్ళ ఒక జీవితాన్ని వాళ్ళ చుట్టూ నిర్మించుకున్నారు. వాళ్ళని మొత్తం మీరు డిస్టర్బ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. మరి వాట్ ఆర్ దే సేయింగ్? ఆర్ దే హ్యాపీ అబౌట్ యువర్ డెసిషన్ ఆర్ ఆర్ దే స్టిల్ కంప్లైనింగ్? వాట్ ఈస్ ఇట్? యూ ఆస్క్ మీ ఎ వెరీ పర్సనల్ క్వశ్చన్ బట్ ఐల్ ఆన్సర్ యూ. ఈ నిర్ణయం తీసుకోక ముందు 2008లో మా ఇద్దరు పిల్లలు అప్పుడు వాళ్ళు దేవర్ జస్ట్ ఇన్ కాలేజ్ అమెరికాలో. మా పాప అది చిన్నది, మా డాటర్, వీఆర్ 2 బాయ్స్ అండ్ ఏ గర్ల్, అది 2nd క్లాస్లో ఉండే. సో అందరితో కూర్చొని మాట్లాడాను, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇమీడియట్లీ వాళ్ళు ఏమన్నారంటే, డాడ్ యూ షుడ్ డూ ఇట్. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ప్యాషన్ యూ డూ ఇట్, వీల్ బీ ఆల్ రైట్, you don't worry about us. Wow. That was one of the most memorable, sometimes very teary, and that made me more confident. ఎందుకంటే ఇండియాకు వచ్చిన డాక్టర్స్ ఎవరైతే హాస్పిటల్లో మొదలు పెట్టాలని అనుకున్నారో చాలామంది ఫెయిల్ అయిపోయారు. The only 2 doctors stood in this country is Dr. Pratap Reddy గారు, అపోలో హాస్పిటల్, ఆయన 50 ఏళ్ళు అప్పుడు వచ్చాడు. దెన్ డాక్టర్ మన మేదాంత హాస్పిటల్ నరేష్ ట్రెహాన్ గారు, ఆయన అమెరికాలో 12 సంవత్సరాలు ఉండి వచ్చారు. నేను 30 సంవత్సరాలు ఉండేసి 50 ఏళ్ళకి అమెరికా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, దట్ జర్నీ దేర్ నో అదర్ ఎగ్జాంపుల్స్. వేరే వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్స్ మొదలు పెట్టేసి అమ్మేసుకోనో క్లోజ్ చేసుకోనో వెళ్ళారు. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఇన్ లైఫ్లో ఒక డిటర్మినేషన్. నాకు తెలుసు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. పర్మిషన్స్ 75 పర్మిషన్స్, ఎవరో ఒకడు కాన్స్టెంట్ బాధపడుతూ ఉంటాడు, అది ఇదన్నీ అనుకున్నాను. బట్ ఫెయిలియర్ ఫర్ మీ వాజ్ నాట్ అన్ ఆప్షన్. ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్. సో ఆస్కింగ్ అబౌట్ మై చిల్డ్రన్, మా పాపకితే వీ హ్యావ్ టు బ్రింగ్ అర్ హియర్. అది 5 ఏళ్ళకు పట్టింది టు అడ్జస్ట్. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అంటుండే, యూ సెపరేటెడ్ ఫ్రమ్ మై బ్రదర్స్, యూ సెపరేటెడ్ ఫ్రమ్ మీ, యూ మేడ్ మై లైఫ్ మిజరబుల్, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ, సో దాట్ బాధ అప్పుడప్పుడు ఎమోషనలీ వీ యూస్ టు ఫీల్ అ లాట్. బట్ వీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ హర్, అమ్మా దిస్ ఫర్ ఎ పర్పస్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇప్పుడు దెన్ షీ ఫినిష్డ్ హర్ స్కూలింగ్, ఇప్పుడు ఆమె కూడా యుఎస్లో ఉంది. సో బట్ నన్ ఆఫ్ మై చిల్డ్రన్ ఆర్ డాక్టర్స్ బికాస్ దే సా దేర్ ఫాదర్ వర్క్ టూ హార్డ్, 20 hours a day, and they don't want to be, but they're all Wharton graduates. They are doing very well. They are double MBAs, and they chalk their own life. So I'm happy about it. They don't complain about me. 10 years of your journey in Continental Hospital as a chairman, founder. చాలా చూసుంటారు మీరు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, ఛాలెంజెస్, లాట్ ఆఫ్ ట్రబుల్స్, లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ ఎన్నో చూసుంటారు. బట్ టుడే వెన్ యూ సిట్ హియర్, how do you feel about this entire journey
this 10 years journey? I feel extraordinarily happy. I have not made money. I can tell very frankly. Okay. I invested a lot, but I'm sure God is great that He will shed some light on my path. But I have achieved some of the things that I want to achieve during this journey, for which I'm extremely happy. I'm also helped by very good people. I always keep good staff around us, okay, because we mutually get motivated, which is very important. I give tremendous respect to the nursing cadre. There's one mission I've been pioneering since I came in. Nurses should have a status. They're a very important segment, and give them importance so that every nurse does not have to go to an outside country. Treat them well. They sacrifice their parents. They come and live in hostels. That's one of my biggest mission. How can you improve their quality of life, their economic scale? And which is very important. So some of these things which I've taken up very personally has been very satisfying. Although I have been away from my patients that I treated for 30 years, అందుకొరకు ప్రతి 2 months పోతాను, because patients that I started treating at age 31 in America, most of them are in 70s, 75, 80s. They wait for me even today, and my family is there. I sacrificed all these things, and I will continue this journey as long as I am capable, the society needs, and I can do good for it. That's my mission. Thank you so much, Andy. It was lovely talking to you. Thank you so much. And నేను చాలా ఎమోషనల్ అయ్యాను మీ జర్నీ చూసి, అండ్ ద వే యు ఆర్ యాక్చువల్లీ హ్యాండ్లింగ్ దిస్ ఎంటైర్ థింగ్, దిస్ హాస్పిటల్, పేషెంట్స్ని ఇంత ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో ట్రీట్ చేయటం అన్నది రియలీ అండి, యు ఆర్ బ్లెస్డ్. విష్ యూ గుడ్ లక్ అండ్ మెనీ మోర్ సక్సెసెస్ అహెడ్. The one last request I'll make, because this is an interview and people will be watching this. If any mistake that happens in my journey for patients, అది డైరెక్ట్గా నా తప్పని భావించకుండా, ఓకే, నాతో కూర్చొని నాతో మాట్లాడి నిజంగా తెలుసుకొని ఏమవుంది అనేసి, అప్పుడు I'll be responsible. I'll take responsibility of any mistake that we have done. But every patient should give that little, what do you call, space to understand rather than blaming anything. That's my request to the Prajalaku. Thank you so much. Thank you very much. Dr. Garu, this is a gift hamper from Millet Bank.